అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ప్రేతం ప్రేమ. రచన ఏవి మోహన్ రావు గారు. ఈ కథ ఎలా ఉంటుందంటే, ఒక బూత్ బంగ్లా లాంటి ఇంట్లోకి ఉద్యోగ నిమిత్తం 2 భార్యాభర్తలు వస్తారు. అంతకుముందు వచ్చిన వాళ్లలో ఒక అమ్మాయి మరణించిందని, ఆమె దెయ్యమైందని అక్కడ పుకారు ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆమెను చంపిన వాళ్ళు ఎవరు? ఆమె దెయ్యం ఎందుకైంది? ఇవన్నీ తెలియాలంటే మరి ఈ కథ తప్పకుండా వినండి, లైక్ కూడా చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? శాంత, మన ఇంటికి వచ్చేసాం. లేలే, భుజం పైన తడుతూ వారు పెద్దగా అరవడం గమనించాను. కళ్ళు నలుపుకుని తెరిచి చూశాను. నల్లని చీకటి, రాక్షసి బొగ్గు రాసులు పేర్చినట్లుంది. 10 అడుగులు ఎత్తున్న పాత కాంపౌండ్ వాళ్ళ గోడ మసగ్గా కనిపించింది. ఇల్లు మాత్రం కనిపించలేదు. దిగాను. లోపల నుంచి లాంతర్తో పనివాడొచ్చాడు. వాడు, నేను, మా వారు, డ్రైవరు కలిసి కారులో తెచ్చిన సామాన్ అంతా దించి ఇంట్లో చేర్చాం. దాన్ని ఇల్లు అని అనేందుకు నాకు నోరు ఆడడమే లేదు. పాడుపడ్డ కోటలాగా ఉంది. చుట్టూ ఉన్న గదులు గోడలు విరిగిపడి ఉన్నాయి. మధ్యనున్న 5-6 గదులు ఒక మోస్తరుగా ఉన్నాయి. కరెంటు లేదు. లాంతరు మాత్రం వెలుగుతుంది. ఎలా ఉంది మన ఇల్లు? అడిగారు వారు. ఇది ఇల్లా, దెయ్యాల మఠంలాగా ఉంటేను అన్నాను బిక్క చచ్చిపోతూ భయంతో. చా, అవేం మాటలు! ఈ మధ్య దీన్ని ఎవరు ఉపయోగించకపోవడం వల్ల ఇలా ఉంది. మనం మకాం పెట్టాం కదూ, వారం రోజుల కల్లా కళకళ్ళాడిపోతుంది. నువ్వే చూస్తావుగా అన్నారు. ఈ ఇంటి నివాసం నాకు కొత్త సమస్యల్ని, వింత భయాల్ని తెచ్చిపెడుతుంది అన్న ఊహాగానమేదో నా మెదడు చెయ్యడం ప్రారంభించింది. సామాన్లన్నీ అక్కడ పడేసి పడక కోసం తయారు చేసిన గదిలోకి చేరాం. దాన్ని కిటికీలోంచి తలుపులు తీసున్నాయి. వెనక పెద్ద చెట్లు తలలు విరబోసుకొని నృత్యం చేస్తున్న దెయ్యాల్లాగా ఉన్నాయి. కాలవ కానుకునే ఇల్లుంది. దాంతోటి లాకుల పైనుంచి కిందకు దూకే నీళ్లు కూడా విపరీతంగా శబ్దం చేయసాగాయి. ప్రయాణంతో అలసిపోయి ఉంటావే, హాయిగా పడుకొని నిద్రపో అన్నారు వారు మంచమెక్కుతూ. భయంగా ఉందండి, ఆగలేక అన్నాను. ఎందుకే? తెలియడం లేదండి, చుట్టూ దెయ్యాలేవో తిరుగుతున్నట్టున్నాయి అన్నాను వారిని గట్టిగా వాటేసుకొని. పిచ్చిదానా, నువ్వు కాస్త పిరికిదానిలాగా ఉన్నావు. నేను మెలకుగానే ఉండి నిన్ను నిద్రపుచ్చుతానే అన్నారు. నాకు తెలియకుండా వారిని పట్టుకుపోతాయేమోనని అనిపించింది. అనుమానం వేసింది. అందుకే నేను మెలకుగానే ఉంటాను చెప్పాను. ఆయన కాస్త చిరాగ్గా, కోపంగా, అసహనంగా తోచింది. నా మాటలు, చేతలు ఆయన్ని మరీ విసిగించినా బాగుండదని దిండు పైన వాలాను. కళ్ళు మూసుకున్నా. తెల్లారింది. నిద్ర లేచాను. వారు కనిపించలేదు. దిగి హాల్లోకి వచ్చాను. అక్కడ కూర్చుని సిగరెట్టు కాల్స్తూ ఉంటే, రా కూర్చో, బాగా నిద్రపట్టిందా అని అడిగారు వారు. అంటూ తలూపాను. దెయ్యాలేమన్నా కనిపించాయా? లేదు. రాత్రంతా భయంగా ఉందని నా ప్రాణాలు తోడేశావు. ఇప్పుడైనా తెలిసిందా ఇక్కడ దెయ్యాలు లేవని? నాకు ఆనందంగా ఉంది అన్నారు వారు. ఆ తర్వాత బట్టలు వేసుకుని లాకుల వద్దకు వెళ్ళిపోయారు. పగలంతా ఊళ్ళో నుంచి ఎవరెవరో వచ్చి చూశారు, మాట్లాడించారు, వెళ్ళిపోయారు. సాయంత్రం కాబోతుండగా కాబోలు 40 సంవత్సరాల పైన పడిన విధవరాలు వచ్చింది నన్ను చూసేందుకు. అబ్బాయి లేడా అని అడిగింది ఆమె. లేరండి అన్నాను. పోనీలే, నిన్ను చూడాలనే వచ్చాను. రాత్రి వచ్చారట కదా కొత్తగా కాపురానికి. ఈ దెయ్యాలు కొంపలో పెట్టావేంటమ్మా? ఇక్కడికి ఊరు మైలు దూరం, కాడు దగ్గరే ఉంది. అబ్బాయి ఏమో పనులంటూ రాత్రిళ్ళు సరిగ్గా ఇంటి పట్టునే ఉండడు. ఒక్కదానివే బిక్కుబిక్కుమంటూ ఎలా ఉంటావమ్మా అని అడిగింది ఆవిడ కూర్చుంటూ. మీరెవరమ్మా అని అడిగాను అర్థం కాక. నా పేరు పూటకూళ్ళ పేరమ్మ. నిన్నటిదాకా అబ్బాయి నాతోనే ఉన్నాడు. తిండి తిప్పలు నేను చూశాను అందావిడ కాస్త గర్వంగా. మరి మీరే చెప్పలేకపోయారా? చెప్పాను. చెవిని ఇల్లు కట్టుకొని మరీ పోరాడాను కూడా. మొండిగట్టం, దెయ్యాలు గియ్యాలు లేవంటాడు. కానీ ఇక్కడ మాత్రం దెయ్యం ఉంది. ఊళ్ళో వాళ్ళు చాలామంది దాన్ని కళ్ళారా చూశారు. ఆ దెయ్యం ఎవరిదో తెలుసా అండి అని అడిగాను.
ఏమోనమ్మా, నాకేం తెలుస్తుంది? నేను చూశానా పెట్టానా? ఊళ్ళో అందరూ అనుకుంటుంటే చెప్పాను. అయినా మీ ఆయన పట్టుదల కాకపోతే ఊళ్ళో ఇళ్ళు కరువయ్యాయా? దీర్ఘం తీసింది పేరమ్మ. ఇక్కడైతే వారి ఉద్యోగానికి అనుకూలంగా ఉంటుందని ఏర్పాటు చేశారులా ఉంది అన్నాను. ఎందుకైనా తోడుగా ఎవరినైనా పెట్టుకో అమ్మా. అబ్బాయి రాత్రి అనక పగలనక తిరుగుతూ ఉంటాడు, నీకు ధైర్యంగా ఉంటుంది. ఓపిక లేకుండా ఉన్నప్పుడు నా దగ్గరకు మనిషిని పంపే, క్యారియర్లో పెట్టి పంపించేస్తాను భోజనం అంది పేరమ్మ. అలాగేనమ్మా అన్నాను. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయింది. 12 ఏళ్ల కుర్రాడు వచ్చి దూరంగా నిలబడ్డాడు ముందు. ఎవరు బాబు నువ్వు అని అడిగాను. అయ్యగారు పంపారు చెప్పాడు చేతులు కట్టుకొని నేల చూపులు చూస్తూ. ఎందుకు? ఇక్కడ మీకు సహాయంగా ఉండేందుకు, చెప్పిన పనల్లా చేయడానికి అని అన్నాడు. అలాగే, నీ పేరేంటి? సత్తెప్ప. బాగుంది అంటూ వాడికి చేయవలసిన పనులు చిన్నవి పురమాయించి లోపలికెళ్ళాను. ఇంట్లో ఇంతకుముందు ఎవరున్నారో కానీ చాలా చండాలంగా తయారు చేశారు. తెల్లటి గోడల మరకలు, సిగరెట్లు ఆర్పిన నల్లని గుర్తులు, తాంబూలం నమిలి ఉమ్మినట్టుగా ఎర్రటి గుర్తులు కనిపించాయి. తెల్ల సున్నం తెప్పించి వెళ్ళ వేయించాలని తీర్మానించుకున్నాను. ఇల్లంతా మొత్తం 6 గదులు, కింద 3, పైన గదులు తలుపులు లేవు. సాలెగూళ్ళు బట్టి ఉన్నాయి. పోయిన కర్ర సామాను, వాడి పారేసిన సీసాలు, పాత డబ్బాలు మొదలైన చెత్తంతా పైనే ఉంది. కింద గదుల్లో 3 గదులే శుభ్రంగా ఉన్నాయి, మిగిలినవి అపసవ్యంగానే ఉన్నాయి. దెయ్యాల గురించి పేరమ్మ చెప్పిన కబుర్లు గుర్తొచ్చి ఏదైనా ఇల్లు పాతబడితే అందరూ దెయ్యాల కొంపని అనడం ఊళ్ళో కూడా విన్నాను. అలాగే ఈ ఇంటి గురించి కూడా ప్రస్తావిస్తున్నారేమో అని అనిపించింది. ముందు రోజు రాత్రి భయపడ్డాను. ఇప్పుడు కాస్త ధైర్యం పెరిగింది. ఇంకొంత ధైర్యం ఉండగలనన్న ఆశ కూడా కలిగింది. అప్పచెప్పిన పని పూర్తి చేసి వచ్చి ఎదురుగా నిల్చున్నాడు సత్తెప్ప, మరో పని చెప్పమన్నట్టు. సత్తెప్ప పిలిచాను. కళ్ళు పెద్దవి చేసుకుని అమ్మా అంటూ పలికాడు. నీది ఈ ఊరేనా అని అడిగాడు. అవును. ఆ లాకుల దగ్గర కాపలా కాసే కామయ్య మా అయ్య. అయ్యగారు మనిషి కావాలంటేనూ మా అయ్య చెప్పాడు, వెళ్ళి అమ్మగారికి తోడుండమని అన్నాడు వాడు. ఈ ప్రాంతాల వాడు కాబట్టి ఈ పాడుబడ్డ దెయ్యాల కొంప గురించి వివరాలు వాడి ద్వారా రాబట్టవచ్చు అని అనుకున్నాను. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా అని అడిగాను. ఉన్నానన్నట్టు తలూపాడు. ఇంట్లో ఇంతకుముందు ఎవరెవరు ఉండేవారు? ఎవరూ లేరమ్మా. పోయిన 7 ఎవరో కారులో వచ్చారు. మా అయ్యను అడిగారు 4 రోజులు ఉంటామని. అయ్య చెప్పాడు ఇల్లు తనది కాదని, తాళాలు మాత్రం ఉన్నాయి, దాని యజమాని దేశంలో లేడని. మా అయ్య చెప్తుంటే నేను విన్నాను. వాళ్ళు 100 రూపాయలు ఇస్తామని చెప్పి తాళాలు తీసుకొని వెళ్ళిపోయారు. 4 రోజులు ఉన్నారు. వాళ్లకు ఊళ్ళో నుండి క్యారేజీలు అన్నం నేనే తెచ్చిపెట్టేశాను. సీసాలు పెట్టుకొని తాగుతూ ఉండేవారు. వాసన కొట్టేది. ముక్కు మూసుకొని వచ్చేవాడిని అన్నాడు సత్తెప్ప. వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారో తెలుసా? 1 వారం రోజులమ్మా. తర్వాత వెళ్ళిపోయారు. ముందామె వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయన వెళ్ళాడు. నాకు 10 రూపాయలు ఇచ్చి మరీ వెళ్ళారు. అలాగా అన్నాను. కలిసి వచ్చిన వాళ్ళు విడివిడిగా ఒకరి ముందు మరొకరు వెనక ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో అర్థం కాలేదు. ఏదైనా ప్రణయ కలహం వచ్చిందేమో అని అనుకున్నాను. ఆమె వెళ్ళేటప్పుడు నీకెంత ఇచ్చింది? నేను చూడలేదు ఆమె పోవడం. చూసుంటే వసూలు చేసేవాడిని అన్నాడు సత్తెప్ప. భోజనం ఎక్కడి నుంచి తెచ్చేవాడివి? పేరమ్మ దగ్గర నుంచి. వాళ్ళ దేవురో తెలుసా అడిగాను. తెలీదమ్మా. మాటకు ముందు బెజవాడ పోతే గానీ దొరకవంటూ ఉండేవాడు ఆయన. వాళ్ళ పేర్లు తెలుసా? తెలీదమ్మా. ఇంగ్లీష్లో పిలుచుకునేవారు, కానీ ఒకటి మాత్రం నిజం, వాళ్ళు మొగుడు పెళ్ళాలు మాత్రం కాదు, లేచొచ్చిన రకం. గంటాపదంగా చెప్పాడు. అంత చిన్న వెధవకు కూడా మొగుడు పెళ్ళాలు ఎలా ఉంటారో తెలిసినందుకు ఆశ్చర్యం వేసింది. మావారు రాత్రి 8ంటికి వచ్చారు. వారికేసి వీధిలోకి చూస్తూ గుమ్మం పైన నిల్చున్నాను. ఇద్దరం భోజనాలు చేశాం. ఎవరు వచ్చింది, ఏం చెప్పింది అంతా ఎకరు పెట్టాను వారికి. పేరమ్మ పేరు కూడా చెప్పాను. ఆ ముండకే రెండో పని లేదు. పని కట్టుకుని వచ్చి పాడు కబుర్లు చెప్తూ ఉంటుంది. ఈసారి వస్తే గుమ్మంలోంచే తెరమై అన్నారు. వారు లేచి బట్టలు తోడుకోవడం ప్రారంభించారు. అది గమనించాను. శాంత, రాత్రికి బహుశా నేను రాలేను. కాలువకి నీళ్లు వదలాలి, ధైర్యంగా ఉండే అన్నారు. నాకు భయంగా ఉందండి. వెళ్ళి త్వరగా రాకూడదు అడిగాను దీనంగా. వీలైతే వస్తాలే,
నిద్ర పట్టిందాకా కాస్త గుబులుగా ఉంటుంది, ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. తెల్లారేలోగానే నెట్టు వచ్చేస్తాగా. తలుపులు గట్టిగా గడియ పెట్టుకొని పడుకో అంటూ కదిలారు. ఏం చెప్పినా వారు ఆగరాన్ని అర్థమయ్యాక నోరు మూసుకొని చూస్తూ నిల్చున్నాను. ఆ తర్వాత వారిని సాగనంపి లోపలికి వచ్చి తలుపులు బిడాయించుకొని మంచంపై పడుకున్నాను. పాత నవలేదో ఉంటే చదువుతూ ఉండిపోయాను. అందులోనూ దెయ్యాల కథలే ఉన్నాయి. దూరంగా విసిరేశాను. 11:00 అయింది. నిద్ర రావడం లేదు. బలవంతంగా కళ్ళు మూసుకున్నాను. ఏదో డబ్బాలు దొర్లిపడ్డ చప్పుడైంది. లేచి కూర్చున్నాను. వాటిని తన్నుకుంటూ బలంగా పడుతున్న ఖాళీ అడుగుల శబ్దం వినిపించింది. అల్మరా తెరిచినట్టు, పెట్టెలు కదిలించినట్టు, టేబుల్ డ్రాయర్ లాగి మూసినట్టు శబ్దాలు వినిపిస్తున్నాయి. దొంగలు ఎవరైనా లోపలికి వచ్చారేమో అని అనిపించింది. తలుపు తీసుకుని వెళ్ళి చూద్దాము అని అనుకున్నాను. కానీ ధైర్యం చాలలేదు. సత్తెప్పని పిలుద్దామనుకున్నాను. నోరు రాలేదు. వారు ఉంటే బాగుండేది అని అనిపించింది. ఆ అల్లరి చేస్తున్నది ఏదో ప్రేతం అయి ఉంటుంది అని అనిపించింది. ఇలాంటి కొంపలో ఎన్నో రోజులు సజీవంగా కాపురం చేయగలనని అనిపించడం లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆంజనేయ దండకం చదువుకుంటూ కూర్చున్నాను. మళ్ళీ ఎవరో కదిలిన శబ్దమైంది. తలుపులు మూసి ఉంచాను కాబట్టి దొంగ అయితే లోపలికి రావడం అసాధ్యం. దెయ్యమైతే తలుపులతో పనే లేదు. ఆ గదిలో పని ముగించుకొని నా గదికి వస్తుందేమోనని గోడ కానుకొని చీకటిని చీల్చుకొని చూస్తున్నాను. తలుపులోంచి పల్చగా తెల్ల బట్టల్లో ఉన్న ఒక అందమైన స్త్రీ ఆకారం లోపలికి రావడం కనిపించింది. తలంతా విరబోసుకుని ఉంది. పొడవాటి నల్లటి వెంట్రుకలు భుజాలకు పైగా ముందుకు పడి ఛాతీ భాగాన్ని కప్పి వేస్తున్నాయి. కళ్ళు జ్యోతుల్లా వెలుగుతున్నాయి. నా కళ్ళు మెల్లగా దెయ్యం కాళ్ళకేసి తిరిగాయి. పాదాలు ముందుకున్నాయో లేదో చూసేందుకు. చీర కుచ్చిళ్ళు పూర్తిగా కప్పేసున్నాయి పాదాల్ని. నాకేం కనిపించలేదు. నా గుండెపోటు ఎక్కువైంది. శరీరం చెమట పట్టుకొచ్చింది. ఏడుపు తెలియకుండానే వచ్చేసింది. అరచేత్తో కళ్ళు గట్టిగా మూసుకొని బోరుమని ఏడ్చాను. అంతే తెలుసు నాకు. ఆ దెయ్యం ఏమైందో ఆ తర్వాత తెలియదు. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి నా తల మావారి తొడపై ఉంది. ఎలా ఉంది శాంత అని అడిగారు ఆప్యాయంగా. మీరు చెప్పాలి. నేను బ్రతుకున్నానా? ఛీ, అవేం మాటలు. లక్షణంగా ఉన్నావు. ఇలా నన్ను ఆ దెయ్యం ఎన్ని రోజులో ఉండనివ్వదండి. మీరు లేకుండా ఉండడం గమనించి పైన పడి పీక్కు దీన్ని తీరుతుందండి అన్నాను లేచి కూర్చుంటూ. ఆయన మాట్లాడకుండా నాకు సపర్యలు చేయసాగారు. ఆయన పెట్టి తెచ్చిన వేడివేడి కాఫీ ఇద్దరం సేవించాం. తెల్లవారిందాకా జాగారం చేశాం మేల్కునే. రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవడంతో కాస్త ఆలస్యంగా లేచాను. ఇంట్లో వారు కనిపించలేదు. వంటగదిలోకి వెళ్ళి చూశాను. ఫ్లాస్కులో కాఫీ పోసి ఉంచారు. కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ తాగాను. సత్తెప్ప హాజరుగా వచ్చి నిల్చున్నాడు. డబ్బులిచ్చి ఊళ్ళోకి వెళ్ళి కూరగాయలు తెమ్మన్నాను. సంచి తీసుకొని వాడు వెళ్ళిపోయాడు. నేను వంటిట్లో పని చేసుకుంటానండి అంటూ వెళ్ళాను. బయట జీపు ఆగిన శబ్దమైంది. ఇంజనీర్ గారు వచ్చారేమో అని అనుకుంటూ ముందు గదిలోకి వచ్చాను. మావారు ముందు, వారి వెనక బుర్ర మీసాలు తిప్పుకుంటూ లావుపాటి పొట్ట ఊపుకుంటూ వస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ కనిపించాడు. శాంత, కాఫీ తీసుకురా అరిచారు మా వారు. గబగబా కాఫీ కలిపి 2 కప్పుల్లో పోసుకొని వచ్చాను గదిలోకి. నా భార్య శాంత అంటూ నన్ను పరిచయం చేశారు. నమస్కరించాను. ఇన్స్పెక్టర్ రాయుడు గారు అన్నారు మా వారు వారిని చూపించి. కూర్చో అమ్మా అన్నాడు ఆయన. నేను కూర్చున్నాను. మిస్టర్ సుధాకరం, బెజవాడలో పేరుపడ్డ కాంట్రాక్టర్ కనకయ్య గారు అమ్మాయి. కమల సంవత్సరం క్రితం అంతర్ధానం అయింది. ఆమె ఆచూకీ కోసం ఇన్నాళ్ళు ప్రయత్నించాం, దొరకలేదు. ఆమెను వాళ్ళు ఇంటికెదురుగా ఉండే సుబ్బారావు అనే జులాయి వెధవ లేవ తీసుకొని పోయి ఉండొచ్చు అన్న అనుమానంతో అతన్ని అరెస్టు చేశాం. తనకేమీ తెలియదంటూ మొత్తుకున్నాడు. ఆమె ఫోటోలు పేపర్లో వేశాం. ఎవరూ ఆచూకీ చెప్పలేకపోయారు అంటూ ఆగాడు రాయుడు. అయితే నాకెందుకు చెప్తున్నారు ఈ గొడవ అని అడిగారు మావారు. ఆమె లాంటి మనిషి మందపాటికి వచ్చినట్టు, కొన్నాళ్ళు ఈ బంగ్లాలోనే మరొక మొగాడుతో ఉన్నట్టు 2 నెలల క్రితం ఆచూకీ వచ్చింది. దాని నిజానిజాలు కనుక్కుందామని వచ్చాను అన్నాడు ఇన్స్పెక్టర్. నేను నా భార్య ఇక్కడికి వచ్చి 2 రోజులైంది. ఈ ఇంటి తాళాలు నా దగ్గర పనిచేసే కామయ్య దగ్గర ఉంటాయి. వాడే నన్ను ఇక్కడ ఉండమన్నాడు. మీరు కావాలంటే ఇల్లంతా సోదా చేసుకోండి అన్నారు వారు. థ్యాంక్స్ అంటూ లేచి లోపలికి వెళ్ళారు. నేను అక్కడే ఉండిపోయాను. మా వారు మాత్రం వెంట వెళ్ళారు.
గంట తర్వాత తిరిగి గదిలోకి వచ్చారు. సుధాకర్ గారు, ఈ ఇంట్లో ఏదైనా హత్య జరిగి ఉంటుందని మీకు అనిపించిందా అని అడిగాడు రాయుడు. నాకు దెయ్యం గురించి చెప్పాలి అని అనిపించింది. నోరు నొక్కుకున్నాను. పోలీసులతో ఎందుకైనా కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరమని. అని నాకేం అనిపించడం లేదండి అన్నారు వారు. వస్తానే మీ సర్వెంట్ కామయ్యను కలుసుకోవాలి, కాస్త వెంటరండే అంటూ వారిని వెంట పెట్టుకొని వెళ్ళిపోయారు. మా వారి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. సత్తెప్ప కూరలు తెచ్చాడు. అన్నీ తీసి లోపల పెట్టుకొని మళ్ళీ వచ్చి కూర్చున్నాను. సత్తెప్ప నిల్చునే ఉన్నాడు. పోలీసులు వచ్చారా అన్నాను. ఎందుకమ్మగారు అని అడిగాడు. ఎవరో అమ్మాయి కనపడడం లేదుట. ఆమె ఇటువైపే వచ్చిందేమోనని వాకప్ చేస్తున్నారు. ఆమె ఫోటో కూడా తెచ్చారు. మీ నాన్న దగ్గరికి వెళ్ళారు అన్నాను. వాడు ఏం మాట్లాడలేదు. ఇంతకు ముందు ఇక్కడ దిగారని చెప్పానే, వాళ్లలోని అమ్మాయి ఫోటో చూస్తే మళ్ళీ గుర్తుపట్టగలవా అని అడిగాను. ఒక్క దెబ్బకు గుర్తుపడతానండి. ఆమె కళ్ళు, ముక్కు, మెడ, నవ్వు మొత్తం గుర్తేనమ్మగారు అన్నాడు హుషారుగా. అంతలోనే మా వారు రావడం గమనించాను. కామయ్య కలిశాడా అడిగాను ఆతృతగా. కలిశాడు. ఫోటో చూపించాం. అందులోని అమ్మాయిని వాడు చూడలేదు అన్నాడు. ఊరంతా ఆ ఫోటో చూపించాట రాయుడు గారు. ఎవ్వరూ చూడలేదు అని అన్నారట. కానీ ఆ ఫోటోలో వాళ్ళిద్దరూ రైలు దిగగా చూశానని స్టేషన్ మాస్టర్ చెప్పాట. అంతా అయోమయంగా ఉంది అన్నారు. నాకు ఆ విషయంలో ఉత్సాహం చచ్చిపోయింది. సరే రండి లోపలికి అన్నాను. సత్తెప్పకు ఆరుబయట చెట్ల కింద పడిన చెత్తంతా చిమ్మమని పురమాయించాను. అర్ధరాత్రి ధన్నుమని శబ్దమైంది. భయంగా లేచి కూర్చున్నాను. మావారు గుర్రుబెట్టి నిద్రపోతున్నారు. తట్టి లేపాను. లేచి ఏమిటి అని అడిగారు. జాగ్రత్తగా వినండి. ఏదో పడ్డట్టు దమ్ముమని శబ్దమైంది. ఆ దెయ్యం రాత్రి కూడా ఇదే టైంకు నిన్న వచ్చింది. అక్కడేదో వెతుకుతోంది. ఆ తర్వాత ఇక్కడికి వస్తుంది అన్నాను రహస్యంగా వారి చెవిలో నోరు పెట్టి. నీ మొహం ఉండు, వెళ్ళి చూసొస్తాను అంటూ మంచం దిగారు. వద్దంటూ వెళ్ళి కాళ్ళకు అడ్డం పడ్డాను. ఆయనకు వెళ్ళి చూసి రావాలని ఉంది. నేను మాత్రం ససేమేరా వీల్లేదు అన్నాను. విసుగ్గా వచ్చి మంచం పైన కూర్చున్నారు. నేను మాత్రం వారిని ఆనుకొని కూర్చుని గుమ్మం కేసి చూడసాగాను. ముందు రోజు రాత్రిలాగే నా గదిలోకి దెయ్యం వచ్చింది. తెల్లటి బట్టలు కట్టుకుంది. జుట్టు విరబోసుకుంది. కళ్ళు జ్యోతుల్లా వెలుగుతున్నాయి. ఏమండి వచ్చింది అన్నాను మెల్లగా దెయ్యం పైన దృష్టి నిలిపి. ఏమిటి అడిగారు వారు ఎప్పట్లాగే విసుగ్గా. దెయ్యమండి, అదిగో చూడండి అంటూ గుమ్మం కేసి చూపించాను. మావారు మంచం మీద ముందుకు జరిగి చూశారు. నీ మొహం, ఈ గదిలో చీకటి తప్ప మరేం కనిపించడమే లేదు. దెయ్యం గదిలో కాదు, నీ మదిలో ఉన్నట్టుంది. అర్థం లేని భయాలతో నా నిద్ర పాడు చేస్తున్నావు అన్నారు కోపంగా. వారు ఆ మాటలు అంటున్నప్పుడు నా కళ్ళ ముందు దెయ్యం నిల్చునే ఉంది. ఆమె ముఖం కేసి నిశీతంగా చూశాను. అందులో ఏ విధమైన భావమూ లేదు. శూన్యంగా ఉంది. చూపులు మాత్రం నన్ను శల్య పరీక్ష చేస్తున్నట్టున్నాయి. కనురెప్పలు మనకులాగా మూత పడడం లేదు. అంతకుముందు దాకా కలిగిన భయస్థానంలో ఒక విధమైన ధైర్యం చోటు చేసుకుంది. మా వారు బిస్కెత్తి అటు తిరిగి పడుకున్నారు. నేను మంచం నుంచి దిగాను. దెయ్యం దగ్గరికి వెళ్దామని అడుగు వేశాను. ఆ దెయ్యం అడుగు వెనక్కు వేసి తలుపును ఆనుకొని నిల్చుంది. ఎందుకు ఇలా వెంబడించి వేధిస్తున్నావు? నీకేం కావాలి అని అడిగాను. ఆమె ముఖంలో విషాద ఛాయలు అలుముకోవడం గమనించాను. కళ్ళు ఆర్ద్రమయ్యాయి. ముక్కుపుటాలు లావెక్కాయి. ఆ దెయ్యం పెద్దగా నవ్వి వెనక్కు వెళ్ళిపోయింది. నేను వెంటాడబోయి ఢమ్మని తలుపులకేసి తల కొట్టుకున్నాను. దిమ్మ తిరగడంతో అమ్మ అని గావు కేక పెట్టారు. ఆ అరుపుకు లేచిన మా వారు నా దగ్గరకు వచ్చి నిలబడ్డారు. ఏమైందే, ఆ దెయ్యం కొట్టిందా అడిగారు. లేదు, నేను చూడకుండా తలుపుకేసి తల మోదుకున్నాను. ఏ పిచ్చి పట్టిందా? కాదండి, దెయ్యం ఎందుకో కన్నీళ్లు పెట్టుకుందండి. ఓదారుద్దామని వెళ్ళబోయాను, అంతే తలుపు తగిలిందండి అని చెప్పాను. దెయ్యాలంటే భయపడే నువ్వు వాటి కళ్ళు తుడుద్దామని బయలుదేరావా? పర్వాలేదు, ఇక నేను రాత్రిళ్ళు ఇంట్లో పడుకోకున్నా నీకేమీ భయం ఉండదు అన్నారు వ్యంగ్యంగా మావారు. నేను జవాబు చెప్పకుండా వచ్చి మంచం పైన వాలాను. మళ్ళీ ఇద్దరం పడుకున్నాం. ఆ దెయ్యం ఈ ఇంటిని వదలకుండా ఎందుకు ఇలా తిరుగుతోంది అని ఊహించసాగాను. ఏదైనా ఇష్టమైన వస్తువు ఉండి దాన్ని ఎవరూ కాజేయకుండా కాపలా కాచుకుంటూ ఉందేమోనని అనిపించింది. పై గదుల్లో రాత్రులు ఎందుకు శబ్దాలు అవుతున్నాయో తెలుసుకునేందుకు తెల్లవారాక ఒక మాట వస్తువులన్నీ కదిలించి చూడాలి అని అనిపించింది. ఆయన్ని ఆనుకుని
పైన చెయ్యి వేసుకుని పడుకొని కళ్ళు మూసుకున్నాను. నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. తెల్లవారిందాకా నాకు ఏ విధమైన అవరోధం కలగలేదు. హాయిగా నిద్రపోయాను. బాబయ్య అంటూ వచ్చాడు కామయ్య పొద్దున్నే. మావారు లేచి వెలుపలికి వెళ్ళి నిలబడ్డారు. ఘోరం జరిగింది బాబు అన్నాడు. ఏంట్రా, ఏమైంది? మా బుడ్డోడిని ఎవరో కాళ్ళు చేతులు కట్టి గడ్డువాములో వేసి తగలెట్టేశారు దొర. లేక లేక పుట్టిన బిడ్డ, మగబిడ్డ గుండెలు పగిలేలాగా ఆర్తనాదం చేశాడు. నా కడుపు కూడా తరుక్కుపోయింది. సత్తెప్ప పని చేసింది 2 దినాలే అయినా నాకు చాలా ఆత్మీయుణ్ణి పోగొట్టుకున్నట్టు అనిపించింది. ఎక్కడ జరిగింది? పోలీసులు కబురు చేశావా అడిగాను. లేదు తల్లి, లేదు. తిన్నగా ఈడికే వచ్చాను అన్నాడు కామయ్య. ఏమండి, అతడు బాగా కుంగిపోయి ఉన్నాడు. మీరు వెళ్ళి పోలీసుల్ని పిలుచుకురాకూడదు అని అడిగాను. మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కామయ్యను మాటలతోనే ఊరడించాను. అరగంటలో మా వారు రాయుడు గారిని వెంటబెట్టుకొని వచ్చారు. కామయ్య జరిగిందంతా రాయుడికి చెప్పాడు. విని విస్తుపోయాడు. అంతకు ముందు రోజు తను ఫోటో చూపించడం, ఆమెను తను చూశానని చెప్పడం గుర్తొచ్చింది. ఆ పసిపాలుడి హత్యకు, కమల అంతర్ధానానికి కారకుడు ఒకడే అయి ఉండాలి అని అనిపించింది రాయుడికి. కమలను గుర్తుపట్టిన మిగిలిన వాళ్ళు కూడా కనువిప్పు కలిగేందుకే అలా పసివాణ్ణి దారుణంగా హత్య చేసి ఉండాలి అని అనిపించింది. ముగ్గురు జీపెక్కారు. కామయ్య దారి చూపుతుంటే రాయుడు డ్రైవింగ్ చేసుకుంటూ పోయాడు. లాకులకు 1/2 మైలు కింద మందపాటి పొలిమేరల్లో ఉన్న గడ్డి కుప్పలో నల్లటి నుసి కనిపించింది. మధ్య కాలిపోయిన ఎముకలు మాత్రం మిగిలిన సత్తెప్ప కాయం దర్శనమిచ్చింది. అసలేం జరిగింది? రాత్రి మీ వాడి ఇంటికి రాలేదా? లేదు బాబు, అమ్మగారు వచ్చింది మొదలు అక్కడికెళ్ళి పడుకుంటున్నాడు. అటువంటిది ఇలా ఎందుకొచ్చారో వాళ్ళు, అసలేం జరిగిందో నాకేం అర్థం కావడం లేదు అన్నాడు కామయ్య. సుధాకర్ గారు, వాణ్ణి మీరు చూసారా అని అడిగాడు రాయుడు. బయట వరండాలో పడుకోమని దుప్పటిచ్చి నేను లోపలికొచ్చి పడుకున్నాను. ఆ తర్వాత కామయ్య అరుపులకే నేను నిద్ర లేచాను. అంతకన్నా నాకు ఇంకేం తెలియదండి చెప్పాడు సుధాకర్. అందరూ తిరిగి ఇంటికొచ్చారు. రాయుడు గారు నన్ను అడిగారు సత్తెప్పని గురించి. నాకేం తెలియదని చెప్పాను. నిజంగా నాకేమీ తెలియదు కాబట్టి. రాత్రి ఇక్కడే పడుకున్నాడని చెప్పాడు. ఎవరైనా వచ్చి సత్తెప్పని తీసిపోయి ఉండాలి. మీకే విధమైన శబ్దం వినరాలేదా అని అడిగాడు రాయుడు. లేదంటూ తల అడ్డంగా ఊపాం. ఎందుకైనా మంచిది, మీరు తగిన జాగ్రత్తల్లో ఉండండి. సత్తెప్పని అతి దారుణంగా ఎవరు చంపింది వాకప్ చేసి ఉరికంబానికి ఎక్కిస్తాను త్వరలోనే అంటూ రాయుడు గారు బయలుదేరి వెళ్ళిపోయారు. ఏమండి, పిలిచాను వారిని. ఏమిటి అన్నట్టు చూశారు. మన ఇంట్లో రోజు తిరుగుతున్న దయ్యం గురించి చెప్తే బాగుంటుందేమోనండి అని నాకు అనిపిస్తోంది ఆ రాయుడు గారికి. దీంతోపాటు దానంతు కూడా తేల్చుకుంటారు అన్నాను. వాళ్ళు పోలీసులు, మంత్రగాళ్ళు కాదు. పైగా ఆ దయ్యం ఏదో నీకే కనిపిస్తోంది తప్ప నా జోలికి రావడమే లేదు. ఆడ పోలీసు వస్తే తప్పకుండా కనిపిస్తుందేమో అన్నారు నవ్వుతూ. ఆ విషయం చెప్పి లాభం లేదని అంతటితో మానుకున్నాను. వారు లాకుల దగ్గరికి వెళ్ళిపోయాక నేనేం చేయవలసింది ముందుగానే నిర్ణయించుకున్నాను. ఇంటి పని మొదలెట్టాను. నా ఆలోచనలు రకరకాలుగా పోతున్నాయి. సత్తెప్ప దారుణ మారణ కాండ నన్ను కదిపివేసింది. ఆ కమలెవరో గాని పోలీసు వాళ్ళని నానా తిప్పలు పెడుతోంది. ఆమె ఈ దెయ్యాల కొంపలో ఎవరితోనో లేచి వచ్చి ఎలా ఉండిందో, ఎంత సుఖము అనుభవించిందో అర్థం కాలేదు. పోలీసుల దగ్గరున్న ఫోటోల్లో అందరూ కమలను పోల్చుకుంటున్నారు. వాళ్ళ అనుమానం మీద తెచ్చిన సుబ్బారావు ఫోటో చూసి పెదవులు విరుస్తున్నారు. అంటే ఆమె వెంట వచ్చిన వ్యక్తి వేరెవరో అయి ఉండాలి. వాళ్ళిద్దరూ ఇక్కడి నుంచి ఎటో వెళ్ళి ఉండాలే తప్ప గాల్లో కలిసిపోయేందుకు అవకాశం లేదు. ఇంత పెద్ద ఊర్లో ఎవ్వరూ ఆ విషయంలో సరైన ఆచూకీ ఇవ్వలేకపోవడం విచిత్రంగా అనిపించింది. ఆ ఇంట్లో తిరిగే దెయ్యం సంగతి గుర్తొచ్చింది. ఒకమారు పైకి వెళ్ళి చూసి రావాలి అని అనుకున్నాను. దెయ్యాలు పగటిపూట తిరగవని ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను. నేను చిన్నప్పుడు వారిని సాగనంపి లోపలికొచ్చాను. విరిగిపోయిన మెట్లు ఎక్కసాగాను. కళ్ళకు బూజు అడ్డం వచ్చింది. దానంతా చేత్తో పక్కకి నెట్టేసి పైకి చేరడం మొదలుపెట్టాను. మెట్లకు ఎదురుగానున్న గది మాత్రం ఒక మోస్తరుగా ఉంది. తలుపులు తెరుచున్నాయి. ఆ 2 పక్కల గదులు పైకప్పులు కూలిపోయి ఉన్నాయి. ఎండకు ఎండి వానకు తడిసి ఉన్న తలుపుల్ని మెల్లగా వెనక్కు నెట్టాను. ఆ గదికి కిటికీలు కానీ వెంటిలేటర్లు కానీ లేవు.
సాలెగూళ్ళు, బూజు గది నిండా ఉన్నాయి. వెనక్కు వెళ్ళి చిన్న లాంతర్ వెలిగించుకొని వచ్చాను. ఒక్కొక్క వస్తువుని కదిలించి చూడసాగాను. మధ్యలో నాకు ఒక అనుమానం వచ్చింది. రాత్రిళ్ళు పందికొక్కులు ఏమైనా తిరుగుతుంటే చెక్కపెట్టలు, డబ్బాలు కదిలి శబ్దమైనాయేమో అని అనిపించింది. ఎందుకైనా మంచిదని అన్నీ కదిలించి చూశాను. జాగ్రత్తగా సర్దిపెట్టి అందంగా అమర్చి గది మధ్య భాగం ఖాళీ చేశాను. నాకు ఏ విధమైన వింత వస్తువులు కనిపించలేదు. తలుపులు యథావిధంగా మూసి తాళం కప్ప వేసి వచ్చేసాను. గంట చూస్తే 4 గంటలైంది. పనిలో నాకు కాలమే తెలియలేదు. అంతసేపు నేను ఆ గది సర్దుతూ ఉండిపోయానని తెలిసాక ఆశ్చర్యం కూడా వేసింది. రాత్రికి ఏ విధమైన శబ్దం ఆ గదిలోంచి వచ్చేందుకు వీల్లేదు. మనుషులెవ్వరూ లోపలికి పోలేరు, తాళం వేసేసాను కాబట్టి. మళ్ళీ శబ్దమైతే అది ఖచ్చితంగా దెయ్యం పని అయి ఉండాలి. స్నానం చేసి వంట ముగించుకొని కూర్చున్నాను. మళ్ళీ చీకటి పడింది. నిన్నట్లాగా ఇవాళ భయం పుట్టలేదు. మా వారు వచ్చారు, భోజనం చేశారు. బట్టలు తొడుక్కుంటూ ఉంటే అడిగాను, వెలుపలికి వెళ్తున్నారా అని. ఇవాళ వెళ్ళక తప్పదు, లాకులు ఎత్తించాలి అన్నారు ప్రాధేయపడుతున్నట్లు. నేనేం మాట్లాడలేదు. పని కాగానే వస్తానే, తలుపులు గడియేసుకో, ధైర్యంగా ఉండే అంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఒంటరిదాన్ని అయిపోయాను. 12 దాకా నిద్ర రాలేదు. మేల్కునే ఉన్నాను. పై గదిలో శబ్దాలు ప్రారంభమయ్యాయి. పరుపు కింద పెట్టిన టార్చ్ తీశాను. మెల్లగా వెళ్ళి గది తలుపులు తెరిచి పక్క గది వద్దకు వెళ్ళాను. లైట్ వెలిగించాను. మధ్యాహ్నం నేను వేసిన తాళం కప్ప విరిగి కింద పడి ఉంది. తలుపులు దగ్గరకంట వెళ్ళి నెట్టాను, రాలేదు. అంటే లోపల నుంచి గడియ వేసి ఉండాలి అని అనిపించింది. దెయ్యాలు తాళం కప్పలు పగలగొట్టే కథనాలు నేను ఎప్పుడూ వినలేదు. లైట్ ఆర్పి మామూలుగా చీకట్లో నిలబడ్డాను. లోపల సామాన్లు అటు ఇటు కదిలిస్తూ శబ్దం అవుతూనే ఉంది. అరగంట సేపు నిల్చున్నాను. తలుపులు తెరుచుకున్నాయి. నల్లటి ముసుగులో ఉన్న ఎత్తైన మానవ ఆకారం వెలుపలికి వచ్చింది. దొంగ దొంగ పెద్దగా అరిచాను. ఆ ఆకారం నా పైకి వచ్చింది. నేను లైట్ పైకెత్తాను, దాని తలపైన బలంగా కొడదామని. ఆ ఆకారం 2 చేతులు నా గొంతు చుట్టూ బిగుసుకున్నాయి. లైటు కింద పడిపోయింది. నేను కూడా కుప్ప కూలిపోయాను. నన్ను అలాగే వదిలేసి ఆ ఆకారం వెలుపలకు వెళ్ళిపోయింది. నేను తేరుకునేందుకు అరగంట పట్టింది. నేను చూసిన ఆకారం దెయ్యంది కాదు, మనిషిది. అందులో ఏ విధమైన సందేహం లేదు. రోజు వచ్చి వెతుకుతున్నాడా మనిషి, దేనికోసమై ఉంటుందా అని ఆలోచించసాగాను. రాక్షసి బొగ్గుపొడి చేసి చల్లినట్టు చీకటి చిక్కగా అలుముకుంది. ఆ ఆకారం మెట్ల మీదుగా వెళ్ళినట్టు శబ్దం కాలేదు. మరెటు నుంచి వచ్చిందో చూడాలని అనిపించినా భయంతో ఆ ప్రయత్నాన్ని మానుకుని కిందకు వచ్చేసాను. తలుపు గడియ పెట్టుకొని కూర్చున్నాను. ఆడదెయ్యంతో అల్లాడుతూ ఉంటే తోడు దొంగలు కూడా బయలుదేరినందుకు బాగా భయం పుట్టింది. నిద్రపోకుండా కళ్ళల్లో ఒత్తులేసుకొని కూర్చున్నాను. మావారు వేకువజామునే వచ్చారు. తలుపులు తట్టారు. తీసి వారి గుండెలపైన పడ్డాను. ఏం జరిగింది శాంత, ఎందుకలా ఇదైపోతున్నావు? నన్ను గట్టిగా పొదివి పట్టుకొని అడిగారు. జరిగిందంతా చెప్పాను. అయితే మనం వెంటనే రాయుడు గారిని కలుసుకునే విషయాలు వివరించడం మంచిది. ఇంటికి గట్టి కాపలా పెడతారు అన్నారు. మనం ఆ దొంగ చిక్కేదాకా పోనీ ఊర్లో ఎక్కడైనా ఉందామండి అన్నాను. అలాగే అన్నారు వారు. ఇద్దరం బయలుదేరాం ఊళ్ళోకి. స్టేషన్లో రాయుడు కూర్చునున్నాడు. రకరకాల ఫైళ్ళు, పేపర్ కట్టింగ్లు ముందేసుకొని కూర్చున్నారు. మావారు నన్ను చెప్పమన్నారు. మళ్ళీ రాత్రి నేను గమనించిందంతా చెప్పాను. దాంతో అంతకు 2-3 దినాల నుండి కనిపించిన దెయ్యం సంగతి కూడా చెప్పాను. ఆయన తదేకంగా అంతా విని డైరీలో ఏవేవో రాసేసుకున్నారు. ఆ రాత్రి నేను చూసిన దొంగ ఆకారాన్ని బాగా గుర్తు చేసుకుని వివరంగా చెప్పమన్నారు. గుర్తున్నంత వరకు చెప్పాను. అంతలో వెలుపల జీప్ వచ్చి ఆగింది. అందులో నుండి 2 పోలీసులు ఒకతన్ని వెంట పెట్టుకొని వచ్చారు. నన్నెందుకు ఇక్కడ రప్పించారు? వస్తూనే కోపంగా అడిగాడు అతను. మిస్టర్ సుబ్బారావు, పనుండి రప్పించాను. నువ్వెంత అమాయకంగా నటించినా కమలను తీసుకొని నువ్వు ఇక్కడికి వచ్చినట్టు సాక్ష్యం దొరికింది. ఇప్పటికైనా నిజం ఒప్పుకో. కమలను ఏం చేశావో చెప్పు అన్నాడు రాయుడు. నేను అతన్ని పరిశీలనగా చూశాను. ఎక్కడో చూసిన గుర్తు. బాగా అతను నన్ను చూశాడు. గుర్తుపట్టినట్టు మొహం టక్కున కిందకి దించుకున్నాడు. నాకు గుర్తొచ్చింది. స్కూల్ ఫైనల్లో అతడు నా క్లాస్మేట్. అందరినీ అల్లరి పెట్టేవాడు.
ఆడపిల్లలకు పేర్లు పెట్టి అడ్డమైన సంబంధాలు అంటగట్టి గోడలపైన రాయించి నానా గొడవ చేసేవాడు. మిస్టర్, నీ పేరు సుబ్బారావు కదూ అని అడిగాను. అతడు మాట్లాడలేదు. అవునమ్మా, అతడి పేరు సుబ్బారావే. ఇంటి పేరు ఈతముక్కల. నీకు తెలుసా ఇతను? నాతో పాటు చదువుకున్నాడండి. కాంట్రాక్టర్ కనకయ్య గారి కుమార్తెను. ఇతనే లేవదీసుకుని వచ్చాడని కంప్లైంట్ చేశారు. అరెస్ట్ చేశాను. తనకేమీ ససేమేరా తెలియదంటున్నాడు అన్నాడు రాయుడు గారు. అలాగా అంటూ మా వారిని పక్కకు పిలిచి రహస్యం చెవిలో చెప్పాను. అసలు అతనికి మగతనం లేదన్న విషయం మా ఊర్లో అందరికీ తెలుసని, మా స్నేహితురాలు వనజను పెళ్ళాడితే ఆమె శోభనం నాటి మొదటి రాత్రి పారిపోయి పుట్టింటికి వచ్చిందని ఆయన వెళ్ళి ఆ విషయం రాయుడు గారి చెవిలో ఊదారు. సుబ్బారావును రిమాండ్కు పంపించేశారు. ముగ్గురం కూర్చున్నాం. మీరు చెప్పిన కొత్త సమాచారం నా పనిని ఇంకా చిక్కుల్లో పడేసిందమ్మా అన్నారు రాయుడు గారు. తెలిసిన విషయాన్ని బట్టి చెప్పాను అన్నాను. ఆల్ రైట్, మీరు ఊళ్ళోనే ఉండండి, నేను ఆ ఇంటికి కాపలాగా 4 కానిస్టేబుల్స్ని పంపుతాను అన్నారు రాయుడు గారు. అంత భయంగా ఏమీ లేదండి, మీరెటు మాకు తోడుగా పోలీసుల్ని పంపుతామని అంటున్నారుగా, అక్కడే ఉంటాం చెప్పారు మావారు. నాకు ఒళ్ళు మండింది. పనులంటూ ఆయనేమో రాత్రిళ్ళు ఇంటి పట్టున ఉండరు కాబట్టి భయపడే ప్రసక్తి వారికి లేదు. ఆ బాధంతా పడుతుంది నేను. రాయుడు గారి ముందు మంకుపట్టు పట్టి మావారిని చిన్నబుచ్చడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాను. ఆ తర్వాత ఇద్దరం ఇంటికి బయలుదేరాం. నన్ను ఇంట్లో వదిలేసి మావారు మళ్ళీ లాకుల దగ్గరికి వెళ్ళారు. పనులు చక్కబెట్టుకుంటున్నాను. అమ్మాయి శాంత, ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది పేరమ్మ. ఏముంది, మామూలు పనే అన్నాను. దెయ్యాలు ఏమంటున్నాయి? అవి నేను బాగా కలిసిపోయాం అంటూ అంతకుముందు జరిగిన సంఘటనల గురించి చెప్పి ఆ కమలతో పాటు వచ్చిన మనిషి ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ ఊరు నుండి వాళ్ళిద్దరూ తిరిగి వెళ్ళినట్టు ఎవరూ కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు అని అన్నాను. ఇంతకు ముందే నేను స్టేషన్కు పోయి వచ్చాను. అక్కడ అబ్బాయిని చూపించి ఇతనేనా అని అడిగారు. అతను కాదు అని ఆ మాటే చెప్పాను అంది పేరమ్మ. రోజు నీ దగ్గరకు సత్తెప్ప క్యారియర్ తీసుకెళ్లేందుకు వచ్చేవాడు కదూ, ఈ ఇంట్లో దిగిన వాళ్ళ గురించి ఏమైనా చెప్పాడా? అస్తమాను తాగేవాళ్ళని, ఆమెకు చిరాగ్గా కోపంగా ఉండేదని, అతడితో అయిష్టంగా ఇక్కడికి వచ్చినట్లుందని చెప్తూ ఉండేవాడు. కానీ ఆ మాటలు నాకు నమ్మకం కలగలేదు. ఇష్టం లేకుంటే ఇంత దూరం పరాయి మగాడి వెంట పడుచుపిల్ల ఎలా వస్తుంది? వీడేమో కుర్ర సన్యాసి, వీడికి అంతే అర్థమవుతుంది అని అనుకున్నాను అంది పేరమ్మ. ఇంకా ఏం చెప్పాడు అడిగాను ఉత్సాహంగా. వాడికి డబ్బులు బాగా పడేసేవాడట. మర్చిపోయాను, వాడికి ఒక పర్సు కూడా ఇచ్చాట అతను. దాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు సత్తెప్ప. నేను చూశాను, నల్లటి తోలు పర్సు అది. అందులో ఫోటో ఏదో ఉంది కూడా. గుర్తొచ్చింది, ఫోటో ఎవరిదిరా అంటే పర్సు ఇచ్చిన అయ్యగారిదే అని అన్నాడు అంది పేరమ్మ. నాకు ఉత్సాహం ఎక్కువైంది. రాయుడు గారికి ఆ ఫోటో విషయం తెలిస్తే వెతుకుతారు. దొరికిందంటే ఆ ఆగంతకుడిని నిమిషాల మీద పట్టుకోగలరు అని అనిపించింది. మావారు వచ్చాక పేరమ్మ చెప్పిన వివరాలు చెప్పి రాయుడు గారిని కలుసుకుని ఆ విషయాలన్నీ చెప్పమని చెప్దాము అని అనుకున్నాను. పేరమ్మ కాఫీ తాగి నాకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది. సత్తెప్ప హత్యకు కారణం నాకు అర్థమైంది. వాడి దగ్గరున్న పర్సులో ఉన్న తన ఫోటో సంపాదించుకోవడానికి ఆగంతుకుడు వచ్చి ఉంటాడు. దాన్ని తిరిగి తీసుకున్న ఎప్పుడో ఒకప్పుడు బ్రతికుండేవాడు. గుర్తుపట్టాడన్న భయంతో హత్య చేసి ఉంటాడు అని అనుకున్నాను. అలాంటప్పుడు కామయ్య కూడా అతన్ని చూశాడు. స్టేషన్ మాస్టర్ కూడా చూశాడు కదా, వాళ్ళిద్దరిని ఎందుకు వదిలేసినట్టు? సత్తెప్పకు విధించిన దండన చూసి భయపడి వాళ్ళు నోరు మోసుకొని ఉంటారు అన్న ఆలోచనలో పడ్డానేమోనో అని అనిపించింది. సాయంత్రం వాకిట్లో కుర్చీ వేసు కూర్చున్నాను. ఎదురుగా ఉన్న చెట్లు కనిపించాయి. అన్నీ బాదరబందీగా పెరుగున్నాయి. 4-5 కొబ్బరి మొక్కలు కూడా నాటున్నాయి. వాటిల్లో ఒకటి ఎండిపోయింది. దాన్ని తీయించేద్దాము అని అనుకున్నాను. అంతలో కామయ్య వచ్చాడు. మనిషి బాగా నీరసించిపోయాడు. కొడుకుపోయిన విచారం అతన్ని అమితంగా కృంగదీసి ఉండాలి అని అనిపించింది. ఏం కావాలి కామయ్య అని అడిగాను. అయ్యగారు లాకుల దగ్గర ఉన్నారమ్మా, ఇన్స్పెక్టర్ గారు కూడా అక్కడే ఉన్నారు. మధ్యాహ్నం నుంచి తిరుగుతున్నారు వాళ్ళిద్దరూ. ఫ్లాస్క్లో కాఫీ పోయించుకొని రమ్మన్నారు అన్నాడు కామయ్య. కాఫీ డికాషన్ కూడా లేదు వెంటనే కల్పించేందుకు. వెళ్ళి నీళ్లను మరగబెట్టాలి. అంతా అయ్యేసరికి అరగంటనే పడుతుంది.
ఈలోగా ఆ కొబ్బరి మొక్క పీకి పారేయమని పురమాయించి లోపలికెళ్ళాను. 2 సార్లు మధ్యలో వచ్చి చూశాను. కామయ్య గుణపంతో తవ్వుతున్నాడు. కొబ్బరి మొక్క పట్టుకొని గుంజి గుంజి లాగి వెలుపలికి పారేశాడు. ఆ విసురులో దాంతోపాటు 2 ఎముకలు కూడా ఎగిరి పడ్డాయి బయట. అమ్మగారు, అమ్మగారు అంటూ కేకలేశాడు. ఏమిటి కామయ్య అంటూ పరిగెత్తుకొచ్చాను. ఇందులో ఏదో అస్థిపంజరం ఉందమ్మా అన్నాడు. నేను వెళ్ళి చూశాను. మనిషి తాలూకు పుర్రె కనిపించింది. ఇంకాస్త లోపలికి గొయ్య తవ్వమన్నాను. కామయ్య మళ్ళీ పలుగుబుచ్చుకున్నాడు. 10 నిమిషాలు చుట్టూ తవ్వి పెద్ద అస్థిపంజరాన్ని తీసి వెలుపల పడేశాడు. అర్జెంటుగా వెళ్ళి ఇన్స్పెక్టర్ గారిని మావారిని పిలుచుకురా, కాఫీ ఇక్కడే తాగుతారు చెప్పాను. ఉరుకలు పరుగుల మీద వెళ్ళాడు కామయ్య. అరగంటలో అంతా చేరిపోయారు. చేతి ఎముకలు కదలకుండా అంటిపెట్టుకొని ఉన్నాయి గాజులు. మెళ్ళో బంగారపు లాకెట్టుంది. ఊళ్ళో నుండి పోలీస్ జీప్ తెచ్చారు. అస్థిపంజరాన్ని అందులో లోడ్ చేశారు. ఆ గుంటని ఇంకా తవ్వించారు. మరే వస్తువు కనిపించలేదు, కానీ వెండి తాయెత్తు చిక్కింది. దాన్ని చూడగానే కామయ్య, ఇది మా సత్తెప్పది బాబు అంటూ బోరుమని ఏడ్చాడు. అయితే ఇందులోకి ఎలా వచ్చింది అడిగాను నేను. అదే అయోమయంగా ఉంది అన్నారు మావారు. రాయుడు గారు ఆలోచిస్తున్నారు. ఎవరితోనూ మాట్లాడలేదు. పోలీసులు మాత్రం అస్థి పంజరాన్ని మెల్లగా జీపులోకి ఎక్కించారు. రాయుడు గారు వెళ్ళి జీప్ ఎక్కారు. అది కదిలి వెళ్ళిపోయింది. నేను, కామయ్య, మావారు మిగిలాం. ఇక్కడ హత్య జరిగింది, అది మాత్రం ఖాయం అన్నారు వారు. అందుకే రాత్రిళ్ళు దయ్యం తిరగడం అన్నాను నేను. ఇంకా రాదా ఆ దయ్యం? అస్థిపంజరం తీసేశారుగా, అది కమలదేమోనండి అన్నాను. కావచ్చు అంటూ లోపలికి దారి తీశారు మావారు. కామయ్యకు ధైర్యం చెప్పి పంపి నేను లోపలికి వచ్చాను. మధ్యాహ్నం అంతా తిరుగుతూ ఉండిపోయారు. కామయ్య చెప్పాడు, ఎక్కడెక్కడ తిరిగారు అడుగుతూ కూర్చున్నాను. రాయుడు గారు అసాధ్యులు. సత్తెప్పను హత్య చేసిన దుర్మార్గుడు ఎలా వచ్చి ఉంటాడో తెలుసుకునేందుకు లాకులపై నుండి దాటి అల్లీ నగరం తీసుకెళ్లాడు. అక్కడ వాకప్ చేశాం. ఆ సాయంత్రం బస్సులో భీమపురం నుండి ఒక అతను దిగాడట. అతను తిన్నగా ఊరు దాటి పొలాలపై పడ్డాడట. నల్ల ప్యాంట్ వేసుకుని తెల్ల చొక్కా తొడుక్కొని ఉన్నాడట. చేతుల్లో చిన్న పెట్టి ఉందట. అదే మనిషి 1 గంటకొచ్చి బస్టాప్లో ఆగి ఉన్న బస్సులో పడుకున్నాడట. డ్రైవరు, కండక్టరు చూశారట అతన్ని. వాళ్ళిద్దరి కోసం కబురు చేసి తిరిగి వచ్చేసాం అన్నారు. పేరమ్మ చెప్పిన పర్సు సంగతి చెప్పాను. విని, ఇందాకే ఆయనకు చెప్తే బాగుండేది కదా అన్నారు. తర్వాత వెళ్ళి చెప్పండి, వాడి తాయెత్తు ఆ గుంటలో దొరికింది అంటే హత్య సంగతి సత్తెప్పకు తెలియకున్నా ఆగంతకుడు అతడి చేత గుంట తవ్వించి ఉంటాడు. ఆ తర్వాత చీకటి పడ్డాక శవాన్ని తానే స్వయంగా గుంటలో వేసి పూడ్చి ఉండాలి అన్నాను. నువ్వొక పెద్ద డిటెక్టివ్ లాగా తయారవుతున్నావు అన్నారు నవ్వుతూ. నేను క్రైమ్ సాహిత్యం తెగ చదివేదాన్ని. వారికి చెప్పడం ఇష్టం లేక ఊరుకున్నాను. మేమిద్దరం టిఫిన్ చేస్తూ ఉండగా మళ్ళీ ఏదో జీప్ ఆగిన శబ్దం అయింది. ఇద్దరం లేచి వెలుపలికి వచ్చాం. పోలీస్ వ్యాన్ కనిపించింది. అందులో నుంచి కెమెరా మెళ్ళలో వేసుకున్న సూటు వాళ్ళాలు ఇద్దరు పోలీసులు, ఇంకా 2 సూటు వేసుకున్న వ్యక్తులు దిగారు. మిస్టర్ సుధాకరం, మావారి ముందుకొచ్చి అన్నారు కెమెరామెన్. అవును, మావారి చెప్పడం వినిపించింది. ఆ అస్థిపంజరం తీసిన గుంటను ఫోటోలు తీసుకునేందుకు వచ్చాం. వీరు వేలి ముద్రల నిపుణులు అంటూ పక్కనున్న వారిని చూపించాడు. మావారు అందరినీ వెంటబెట్టుకుని వెళ్ళారు. నేను ఎదురుగా నిల్చున్నాను. వేలిముద్రలు తీసుకునే వాళ్ళు నా దగ్గరకు వచ్చి, మాకు ఇబ్బంది కాకుంటే కాస్త మా వెంట వచ్చి ఇల్లంతా చూపించగలరా అని అడిగాడు. మాట్లాడకుండా వెంట వెళ్ళాను. దొంగలు పడ్డ 6 మాసాల కుక్కలు మొరిగినట్లు ఇప్పుడొచ్చి వేలిముద్రలు దొరుకుతాయా అన్న ఊహ వాళ్ళకి ఎలా కలిగిందో నాకు అసలు తట్టనే లేదు. కిటికీ అద్దాలు, గోడలు మొదలైన అన్నిటిపైన రకరకాల పౌడర్లు జల్లి లావుపాటి అద్దాలు పెట్టి వెతుక్కోసాగారు. ఎక్కడా వాళ్లకు ఏ వేలి ముద్రలు కనిపించలేదు. అందరం కొయ్యమెట్లెక్కి పైకెళ్ళాం. స్టోర్ రూమ్ తలుపులు తెరిచాను. అందులో జొరబడ్డారు. 10 నిమిషాల తర్వాత వెలుపలికి వచ్చారు. అతను రాబోతూ ఆగి తల పైకెత్తి చూశాడు. మెల్లిగా చేయబట్టి లాగాడు. తను తీసిన వస్తువును తీసి నాకు, అతడి సహచరులకి చూడమన్నట్టు చూపించాడు. చూడగానే నాకు కళ్ళు తిరిగాయి. ఎర్రటి రక్తం, ఎండిపోయిన
7 అంగుళాల కత్తి అది. బహుశా దాంతోనే ఆగంతకుడు హత్య చేసి ఉండాలి అని అనుకున్నాం అందరం కిందకొచ్చాం. ఆ కత్తిని మావారు కూడా చూశారు. పోలీసు బలగం అంతా జీపెక్కి వెళ్ళిపోయింది. మొత్తానికి ఇక్కడ దారుణమైన హత్య జరిగి ఉంటుంది అన్నారు వారు. ఇంకా అనుమానిస్తారేంటండి? నాకు ఆ దెయ్యం కనిపించగానే ఇలాంటి ఘోరం ఏదో జరిగి ఉండాలి అని అనిపించింది. అదే నిజమైంది అన్నాను. అసలు ఆ అమ్మాయిని ఎవరు తీసుకొచ్చింది? ఇంతదాకా తెలియలేదు. తీసుకొచ్చి హత్య చేయవలసిన అవసరం ఏమొచ్చిందో అంతకన్నా అయోమయంగా ఉంది అన్నారు వారు. ఆ రాయుడు గారు పరిశోధిస్తున్నారుగా, త్వరలోనే తేలిపోతుంది అన్నాను నేను. మళ్ళీ 2 రోజులు ఏ విధమైన సంఘటన జరగకుండా మామూలుగా గడిచిపోయింది. ఆ 2 రాత్రుళ్ళు దెయ్యం మాత్రం కనిపించలేదు. మకా మార్చేసిందేమో అని అనుకున్నాను. 3వ రోజు పొద్దున్నే మావారిని నన్ను రమ్మనమని వార్త వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి. ఎకాఎక్కిన బయలుదేరి వెళ్ళాం. కాంట్రాక్టర్ కనకయ్యను పరిచయం చేశాడు రాయుడు గారు మాకు. ఆయన వెంట ఒక అందమైన యువకుడు, మరొక స్త్రీ ఉన్నారు. ఆమె బహుశా కనకయ్య గారి భార్య అయి ఉండాలి అని ఊహించాను. రిమాండ్లో ఉన్న సుబ్బారావును కూడా పిలుచుకురమ్మని హెడ్ కానిస్టేబుల్కు చెప్పాడు రాయుడు. అతను వచ్చాడు. కూర్చోమని కుర్చీ చూపించాడు. అందరం కూర్చున్నాం. రాయుడు గారు గొంతు సవరించుకొని చెప్పడం ప్రారంభించారు. కనకయ్య గారి కుమార్తె కమల దారుణంగా ఈ ఊరికి దూరంగా ఉన్న పాడుబడ్డ బంగ్లాలో హత్య గావించబడింది. అందుకు సాక్ష్యంగా ఆమె అస్థిపంజరం, దాంతోపాటు దొరికిన గాజులు, లాకెట్టు ఉన్నాయి. ఆమె ఎవరో పురుషుడితో ఈ ఊరొచ్చింది. అతను ఏమైంది మాకింత దాకా తెలియలేదు. ఎంతో ప్రయత్నించాం, ఏమేమో చేశాం. మా పరిశోధన మొదలెట్టించోటే ఆగిపోయింది. హత్య జరిగిన తీరును, ఎముకలపై కత్తి చేసిన ఘాట్లను బట్టి ఊహించగలిగాం. ఒకటి కాదు, దాదాపు 10 పోట్లు పడ్డాయి. అంత కక్ష అతనికి ఆమెపై ఎందుకు కలిగిందో అర్థం కాలేదు. ఆమె గత చరిత్ర తోడాం. సుబ్బారావుపై ఆమెకు విపరీతమైన ప్రేమ. అలాగే సుబ్బారావు చెల్లెలు సుభద్రకు కమల అన్నయ్య ఆనంద్పై ప్రేముంది అంటూ ఆగాడు రాయుడు. ఆనంద్ కొద్దిగా ఇబ్బందిగా కుర్చీలో కదలడం గమనించాను. ఇక్కడ ఆనంద్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను అంటూ రాయుడు ఆమె వైపు చూశాడు. సుభద్ర చావుకు కారణం తెలుసా అడిగాడు. ఆమె నాకు తెలియదు అన్నాడు ఆనంద్. గుడ్, నీకు తెలియదు. ఆమెకు అబార్షన్ చేయించిన అది నువ్వే అని చెప్పింది, చూపించింది అన్నాడు రాయుడు. ఏంటి? మారు పేరుతో సుభద్ర భర్తగా నువ్వు సంతకం చేసిన డిక్లరేషన్ ఫామ్, నీ ఫోటో ఆమె దగ్గర ఆల్బంలో దొరికింది. నీ వల్లే సుభద్ర చనిపోయిన విషయం సుబ్బారావుకి బహుశా తెలియదనుకుంటాను అన్నాడు రాయుడు. దానికి మా అమ్మాయి చావుకి సంబంధం ఏంటి అడిగాడు కనకయ్య. ఉంది కాబట్టే ఈ వ్యవహారాలన్నీ వెలుపలికి లాక్కు రావాల్సి వచ్చింది అన్నాడు రాయుడు గారు. నాకు వింటుంటే చాలా ఉత్సాహంగా ఉంది. వాట్ మిస్టర్ సుబ్బారావు, నిజమేనా? సుబ్బారావు మౌనంగా తలంచుకున్నాడు. కమల తనను ప్రేమిస్తుందని, తనంటే పడిచొస్తుందని కూడా సుబ్బారావుకి తెలుసు. అతడికి తన చెల్లెలి చావుకు కారకుడైన ఆనంద్పై పగ తీర్చుకోవాలి అని అనిపించింది. సుభద్ర పైన అతనుకున్న ప్రేమ అపారం. అందుకే ఆమెకు అన్యాయం చేసిన ఆనంద్పై అపారమైన ద్వేషం కూడా కలిగింది. అందుకు తగిన పథకం తయారు చేశాడు. దాన్ని మేము చెప్పడం కన్నా అతనే మాకు చెప్పడం ఉచితం అంటూ ఆగాడు. సుబ్బారావు తలెత్తకుండా కూర్చున్నాడు. మేమంతా వినేందుకు చెవులు రిక్కించుకున్నాం. చెప్పు అన్నాడు రాయుడు. సుబ్బారావు తల వంచుకున్నాడు. అతడి కళ్ళ నిండా నీళ్లుండడం నేను గమనించాను. నాకు సుభద్ర చావు సంగతి ఎవ్వరు చెప్పలేదు. ఆమె దెయ్యంగా మారింది. ప్రతి రాత్రి నా గదికొచ్చి బోరుమని ఏడుస్తూ కూర్చుంది. ఆమెకు ధైర్యం చెప్పాను. కమలకు కూడా అలాంటి స్థితినే తేవాలి అని నిర్ణయించుకున్నాను. అందుకు నేను అప్రయోజకుణ్ణి. దాంతో నా స్నేహితుడైన అశోక్ను సాయం కోరాను. కమల శీలం కాజేయమని మాత్రమే చెప్పాను. పెళ్ళాడుతానని కమలకు ఆశపెట్టి ఈ ఊరి వెలుపలున్న బంగళాకు వచ్చి ఎదురు చూడమని చెప్పాను. నేనొచ్చి కలుసుకుంటాను అని చెప్పాను. నా బదులు అశోక్ను పంపాను అంటూ ఆగాడు సుబ్బారావు. పగ తీర్చుకునేందుకు అతడు అనుసరించదలిచిన మార్గం వినగానే నాకు భయం పుట్టుకొచ్చింది. ఆ అశోకు పెద్ద దొంగ. 2 సార్లు జైలుకి వెళ్ళాడు. అమ్మాయిలతో ఆడుకునే జులాయి వెధవ అన్నాడు రాయుడు. కానీ అతను స్కూల్ ఫైనల్ దాకా నాతో చదివాడు.
అతని ధైర్యాన్ని ఎప్పుడు మెచ్చుకుంటూ ఉండేవాడిని. అతనికి అంతా చెప్పాను. ఎలాగైనా కమలను పాడు చేయమని ప్రోత్సహించాను. ఒప్పుకున్నాడు. అతన్ని వేరే దారిన బంగ్లాకు పంపాను. ఆ తర్వాత ఏమైంది నాకు తెలీదు అన్నాడు సుబ్బారావు. కనకయ్య కళ్ళు ఎరిపెక్కాయి. కోపంగా పైకి లేచాడు. రాయుడు అతన్ని అదిమి కూర్చోబెట్టి, అతని చెల్లెలికి జరిగిన అన్యాయం ఒకమారు మీరు తలుచుకోండి, మీ ఆవేశం చల్లారుతుంది అన్నాడు రాయుడు. బల్లపైన టెలిఫోన్ మోగింది. రాయుడు అందుకుని 2 నిమిషాలు మాట్లాడి గుడ్ అన్నాడు ఫోన్ పెట్టేసి మా అందరి వైపు చూసి. అశోక్ దొరికాడు. గ్యాంబ్లింగ్ డెన్లో ఉన్నట్ట. అతను నేరాలు ఒప్పుకున్నాడు చెప్పాడు. సత్తెప్పను కూడా అతనేనా చంపింది అడిగాను నేను. అవును. తను గుర్తు పడతాడని, తన ఫోటో పోలీసులకు ఇస్తాడని భయపడి చేశాడు చెప్పాడు రాయుడు. అతను కమలను అసలు హత్య చేయవలసిన అవసరం ఏమొచ్చింది అడిగారు మావారు. ఆమె బహుశా అశోక్ని చూడగానే బిక్క చచ్చిపోయి ఉంటుంది. తను ఎందుకు వచ్చింది, సుబ్బారావు ఎందుకు పంపింది చెప్పి ఉంటాడు. ఆమె ప్రతిఘటించి ఉంటుంది. దాంతో అతడు కోపం వచ్చి ఉంటుంది. ఆమెను భయపెడదామని కత్తి తీసి ఉంటాడు. కమల కళ్ళేయబడి ఉంటుంది. తన్ను తాను రక్షించుకోవడానికి ఆమెను హత్య చేసి ఉంటాడు. శవాన్ని పూడ్చిపెట్టేసి వచ్చిన దారినే వెళ్ళిపోయి ఉంటాడు అన్నాడు రాయుడు. అందరం లేచాం. నేను, మా వారు ఆ రాత్రికే ఆ ఇల్లు ఖాళీ చేసేసాం. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అతడు కన్నురెప్పలు చెట్లిస్తూ ఆమె వైపు చూశాడు. రాధా, రంగరాజు ఏమయ్యాడో నువ్వు చూసావు, కానీ నాయర్ విషయం నువ్వు చెప్పేదాకా నాకు అసలు తెలియదు అన్నాడు అతను. నువ్వు ఎప్పుడు నిజం చెప్పావు? నాయర్ నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. నిన్న రాత్రి అతడిని ఆ రైలు పట్టాల ప్రాంతంలో నిలబడమని నువ్వు చెప్పావట. అక్కడికి 9 తర్వాత పట్టాల పక్కన అతడిని నువ్వెందుకు కలుసుకోవాల్సి వచ్చింది అడిగింది ఆమె. ధనుంజయరావు జవాబు ఇవ్వలేదు. నాయర్ తన భార్యకు ఫోన్ చెయ్యొచ్చు అనే దాని గురించి అతడు ముందుగా ఆలోచించలేకపోయాడు. రాధ దేవాంతకురాలు. ఆనాడు రంగరాజుకి జరిగింది చూసింది. నిన్న రాత్రి నాయర్ని తను అక్కడ ఉండమన్నది ఆమెకు తెలుసు. అతడి మెదడులో తీవ్రంగా ఆలోచనలు సాగుతున్నాయి. అక్కడ ఉండమన్నాను, కానీ మరో పనిలో మునిగిపోయి దాని విషయమే మర్చిపోయాను అన్నాడు అతను. రాధ వెటకారంగా నవ్వింది. నీది చాలా మెథాడికల్గా నడిచే బుర్ర. నువ్వు ఏ విషయాన్ని మర్చిపోవు. నాయర్ పట్టాల దగ్గరికి వెళ్ళి నీకోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. అదే రాత్రి ట్రైన్ కింద పడి చచ్చాడు. రంగరాజు పెట్టగోడ మీద నుంచి కింద పడ్డాడు. నాయర్ పట్టాల మీద పడి ట్రైన్ చక్రాల కింద నలిగిపోయాడు. ఆనాడు రంగరాజును తోసినట్టే నువ్వు ఏదో చేసి ఉంటావు. ధనుంజయరావు లోపల గాబరా పడినా పైకి ప్రదర్శించకుండా జాగ్రత్త పడ్డాడు. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను. రాధ అతడి పక్కనే కూర్చుంది. మీ ఆఫీస్లో పనిచేసే ప్రేమతో నువ్వు ఆడే నాటకం ఏమిటి అడిగింది ఆమె. అదంతా నాయర్ చెప్పాడా? చెప్పాడు. నిన్ను ఒక్క కంటితో చూస్తూ ఉండమని నాయర్కి నేను చెప్పాను. అది నువ్వు గ్రహించి ఉంటావు. అతడిని నీ తోవలోంచి తొలగించావు కావచ్చు అన్నాడతను. రంగరాజు, నాయర్ వాళ్ళని గురించి నేను మాట్లాడితే నీకు ప్రమాదం. నేను చెప్పింది నువ్వు వెంటనే చేయాలి. ప్రేమ నీ కంపెనీలో ఉండకూడదు. ఆమెను పొమ్మను. ఆమెను నువ్వు మళ్ళా ఎప్పుడూ కలుసుకోకూడదు. అలా చెయ్యకపోతే రంగరాజు ఎలా మరణించాడో బయటపడుతుంది. నాయర్కి ఏమైందో తెలుస్తుంది. రంగరాజు హత్య విషయం ఇంతకాలం దాచిపెట్టినందుకు నువ్వు నాతో ఇరుక్కుంటావు అన్నాడతను. నేను ఏమైనా పర్లేదు, నిన్ను మాత్రం నాశనం చేస్తాను. ఈనాడు చాలామంది నిన్నొక పారిశ్రామికవేత్తగా గొప్పవాడిగా భావిస్తున్నారు. నీ నిజరూపాన్ని వాళ్ళకి చూపిస్తాను. నీ మొహం మీద అందరూ ఉమ్మేస్తారు. అతడు లేచాడు. టేబుల్ మీద ఉన్న స్కాచ్ విస్కీని ఒక గ్లాసులో పోసుకుని సోడా కలిపాడు. తాగుతూ ఆమె వైపు చూశాడు. అతడి మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి. రాధా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ప్రేమను పంపించేస్తాను. నాకు 2 వారాల టైం కావాలి. 2 వారాల టైం నీకు ఇస్తున్నాను. ఈ గడువు ఇంకా పొడిగించబడదు. అతడు గ్లాసులోని విస్కీని తాగేసి మళ్ళీ పోసుకున్నాడు. అతడి వైపు అదోలా చూస్తూ రాధ తన గదిలోకి వెళ్ళిపోయింది. విస్కీ తాగుతూ అతడు పరుపు మీద కూర్చున్నాడు. అతడి మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి. రంగరాజుని
నాయర్ని తొలగించినట్టే తను రాధను తన బాట నుంచి తొలగించాలి. రాధ చావాలి. 2 వారాల్లో ఆమె మరణించాలి. హ్యాండ్ బ్యాగ్లోని నకిలీ ఉంగరాన్ని పొరపాటున వేలుకు పెట్టుకుని ప్రేమ ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మరో ఉంగరాన్ని రహస్యంగా తీసి రామచంద్రమూర్తి జేబులో దాచుకున్నాడు. ఆమె వెళ్ళిపోగానే అతడు ఇంటికి తాళమేసి బయటికి నడిచాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఒకే రకం 2 ఉంగరాలు ఉండడం అతడు గమనించాడు. ఒక ఉంగరాన్ని ఆమె తనకు చూపించి ₹1 ఇచ్చి కొన్నాను అని చెప్పింది. ఈ 2వ ఉంగరం ఆమె బ్యాగులో ఎందుకుంది? బస్టాండ్ వైపు నడుస్తూ అతడు ఆలోచిస్తున్నాడు. 2వ ఉంగరాన్ని తన కోసం కొని ఆమె ఇవ్వడం మర్చిపోయిందా? అతడు బస్సు ఎక్కాడు. అరగంట ప్రయాణం చేసి ఒక చోట దిగాడు. పాపాలాల్ అండ్ కంపెనీ బోర్డు చూసి అతడు మెట్లెక్కి పైనున్న షాప్లోకి వెళ్ళాడు. ప్రొప్రైటర్ పాపాలాల్ అతడిని నవ్వుతూ ఆహ్వానించాడు. ఏం కావాలి సార్ అన్నాడు పాపాలాల్. రామచంద్రమూర్తి జేబులోంచి ఉంగరం తీశాడు. దీని విలువ ఎంత ఉంటుందో చెప్పగలరా అని అడిగాడు అతను. పాపాలాల్ ఉంగరాన్ని తీసుకొని పరీక్షగా చూశాడు. ఇది చాలా ఖరీదైంది సార్ అన్నాడు. ఎంతకి కొనొచ్చు? 1,00,000 పైన. కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు. రామచంద్రమూర్తి గుండె స్తంభించిపోయినట్టుగా అయింది. అతడు మెల్లిగా తేరుకున్నాడు. మీరు కొంటారా? పాపాలాలు అతడి వైపు సూటిగా చూశాడు. ఇది మీదని రుజువు చేయగలిగితే మేము తప్ప కొంటాం. మీరు ఎంత ఇస్తారు? 1,10,000 ఇస్తాం. రామచంద్రమూర్తి ఉంగరాన్ని తీసుకొని జేబులో పడేసుకున్నాడు. అంత ఖరీదైన ఉంగరం జేబులో పెట్టుకొని తిరక్కండి, ఎవరైనా కొట్టేస్తారు, పాపాలాలు హెచ్చరించాడు. రామచంద్రమూర్తి మెట్లు దిగి పేవ్మెంట్ మీద నడవసాగాడు. ప్రేమ ఈ ఉంగరాన్ని ₹1 కొన్నాను అంది. కానీ దాని ఖరీదు 1,10,000. అంత ఖరీదైన ఉంగరం ప్రేమకి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? అతడు ఆఫీస్కి వెళ్ళలేదు. ఇంటికి పోయి పడుకొని ఆలోచించసాగాడు. గతం గుర్తొచ్చింది. బస్ స్టాండ్లో అతడు ఆమెను చూశాడు. ఆమె అతడికి నచ్చింది. పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు అతను. ఆమె మామయ్యతో మాట్లాడి అంతా నిశ్చయం చేశాడు. నెల తిరిగేలోగా అతడితో ఆమె పెళ్ళైపోయింది. పెళ్ళయ్యాక ఆమెతో అతడు మద్రాసులో కాపురం పెట్టాడు. అతడికి వచ్చే కొద్ది జీతంతో జీవితం సాగిపోతోంది. తను కూడా ఉద్యోగం చేస్తానంది ఆమె. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయడం మంచిదని అందామె. అతడు ఒప్పుకున్నాడు. తనకొచ్చే 600కి ఆమె జీతం కలిపితే ఇంకా బాగా జీవించవచ్చు అని ఆశపడ్డాడు అతను. ధనుంజయరావు కంపెనీలో 300 జీతం మీద ఆమె టైపిస్ట్గా చేరింది. 2 నెలల్లో ఆమె బాస్కి టైపిస్ట్ అయింది. ఆమె జీతం 750కి పెరిగింది. 6 నెలల్లో ఆమె ఇంకా పెరిగింది. బాస్కి పర్సనల్ సెక్రటరీ అయింది. ఆమె జీతం 2,000 అయింది. ఆఫీస్ కార్ పొద్దుటే వచ్చి ప్రేమను తీసుకెళ్లేది. రాత్రి ఆఫీస్ కార్ ఆమెను ఇంటి ముందు దింపుతుంది. అంతేకాదు, ₹1,00,000 విలువ చేసే డైమండ్ రింగ్, ఆమెకు కంపెనీ పెద్ద ఇల్లు కూడా ఇవ్వబోతోంది. అతడి బుర్రలో ఆలోచనలతో వేడెక్కుతోంది. ఆమెను మనస్ఫూర్తిగా అతడు ప్రేమించాడు. ఇంత వేగంగా తారాజువులాగా ఆమె పైకి ఎలా ఎగరగలిగింది? 4 ఏళ్లకు పైగా అతడు సేల్స్మెన్గా పనిచేస్తున్నాడు. కానీ ఒక్క మెట్టు కూడా పైకి వెళ్ళలేకపోయాడు. ప్రేమ తనకు ద్రోహం చేస్తోందా? తనకు తెలియకుండా ధనుంజయరావుతో ఆమె అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుందా? పెళ్లికి ముందు ఎంతో అమాయకంగా ఉండే ప్రేమలో ఎంత మార్పు! ఆమె సృష్టించిన ప్రవాహంలో తను కాగితం పడవలాగా కదలిపోవలసి వస్తోంది. ఆలోచించి అలసిపోయి నిద్రపోయాడు. భోజనం కూడా చేయలేదు. ఎవరో తలుపు తట్టారు. అతడు మేల్కొని లేచాడు. గదిలో చీకటి. అతడు లైట్ స్విచ్ నొక్కాడు. లైట్ వెలిగింది. అతడు చాలాసేపు పడుకుని ఉండాలి. మెల్లిగా వెళ్ళి తలుపు తెరిచాడు. ప్రేమ హాల్లోకి వచ్చింది. అలసటగా ఆమె కుర్చీలో కూర్చుంది. కాఫీ తేనా అన్నాడు అతను. ఆమె అతడి వైపు సూటిగా చూసింది. ఏంటి అలా ఉన్నారు అందామె. ఒంట్లో ఎలా ఉంది? ఎక్కువగా నిద్రపోయాను. మరేం పర్లేదు అన్నాడు అతను. కంపెనీ ఇచ్చిన ఇంటికి రేపు మారిపోదాం అందామె. అలాగే మారదాం అన్నాడు అతను. ఆమె కుర్చీలోంచి లేచి అతడి దగ్గరగా వచ్చింది. మీరు మొహం కడుక్కురండి, కొంచెం విశ్రాంతి తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది అందామె. అతడు జవాబు ఇవ్వలేదు. లోపలికి వెళ్ళాడు. చన్నీళ్లతో మొహం కడుక్కున్నాడు. పడగదిలోకి వెళ్ళి తువ్వాలతో మొహం తుడుచుకున్నాడు. ఆమె దుస్తులు మార్చుకుంది. ఆమె వైపు అతడు చూడలేదు. హాల్లో ఉన్న ప్రేమ్ కుర్చీలో కూర్చున్నాడు. సిల్క్ మ్యాక్సీ ధరించి ఆమె హాల్లోకి వచ్చింది.
ఇది ఎలాగుంది అందామె. చాలా బాగుంది అన్నాడతను. బాస్కి గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఉంది కదా, అక్కడ ఇది కుట్టబడింది. ఆఫీస్లో పనిచేసే వాళ్లకు ఇవి తక్కువ ధరకిస్తారు అందామె. ఎంతకిచ్చారు? 10 రూపాయలు అందామె. డామ్ చీప్ అన్నాడతను. మీకోసం 2 టీషర్ట్లు తెచ్చాను అని ఆమె పడగదిలోకి వెళ్ళింది. పాలిథిన్ కవర్లో ఉన్న టీషర్ట్లను అతడికి ఇచ్చింది. బాగున్నాయి అన్నాడతను. వేసుకు చూడండి, సైజు కుదరకపోతే రేపు మార్చి తెస్తాను అందామె. రేపు వేసుకొని చూస్తాలే అన్నాడతను నిర్జీవంగా. ధనుంజయరావు టైం చూశాడు. 12 దాటింది. గదిలో ఫ్లోరోసెంట్ లైట్లు వెలుగుతున్నాయి. అతడు డ్రాయర్ లాగా అందులో ఉన్న సిరంజి తీశాడు. ఇన్సులిన్ సిరంజిలోకి ఎక్కించాడు. మెల్లిగా రాధ గది ముందుకెళ్ళాడు. లోపల నుంచి ఆమె తలుపులు వేసుకోలేదు. తలుపు తోసి అతడు లోపలికి వెళ్ళాడు. 0 వాట్ బల్బు వెలుగుతోంది. రాధ నిద్రపోతూ ఉండాలి. అతడు స్విచ్ నొక్కాడు. గదిలో లైట్ వెలిగింది. అతడు పరుపైపు నడిచాడు. అతడు ఊహించినట్టే ఆమె నిద్రపోతోంది. మెల్లిగా సూదిని ఆమె చేతిలోకి పోనిచ్చాడు. ఉలిక్కి పడుతూ ఆమె కళ్ళు తెరిచింది. చేత్తో సిరంజిని తోయడానికి యమ ప్రయత్నం చేసింది. అతడు ఆమె చెయ్యిని మోకాలతో నొక్కిపెట్టాడు. ఇంజెక్షన్ సూది ఉన్న చెయ్యిని ఆమె కదిల్చింది. కానీ అప్పటికే ఇన్సులిన్ ఆమెలోకి ప్రవహించింది. అతడు సిరంజిని లాగేశాడు. ఆమె లేచి కూర్చుంది. అతడి వైపు చూసింది. నాకేంటి ఇంజెక్షన్ ఇచ్చావు ప్రశ్నించింది ఆమె. అతడు హేళనగా నవ్వాడు. నీకు ఆరోగ్యం బాలేదు, హాయిగా నిద్రపో అన్నాడతను. ఇన్సులిన్ మూలంగా ఆమె రక్తంలో ఉండే షుగర్ తగ్గిపోయింది. ఆమె అతడి వైపు చూస్తోంది. కానీ చూపు సరిగ్గా అనడం లేదు. కళ్ళు తిరుగుతున్నాయి. ఆమె వెనక్కు పడి నిద్రపోయింది. ఆమె నాడిని అతడు పరిశీలించాడు. రాధ తనకు 2 వారాలు గడువిచ్చింది. 2 వారాల్లో ఆమె పైకి పోవాలి. అతడు స్విచ్ ఆఫ్ చేసి తన గదిలోకి వచ్చాడు. సిరంజిని డ్రాయర్లో దాచేశాడు. గ్లాస్లో స్కాచ్ విస్కీ పోసుకొని తాగుతూ కూర్చున్నాడు. పక్కనున్న రిసీవర్ ఎత్తి అతడు ఒక నంబర్ తిప్పాడు. హలో అంది ప్రేమ. కొత్త ఇంట్లో ఎలా ఉన్నావు? అఖండంగా ఉంది. ఆయన ఇవాళ 9ంటికే పడుకున్నారు అందామె. అక్కడ నీ భర్త, ఇక్కడ నా భార్య. తొందరగా పడుకుంటే మనకు సమస్యలు ఉండవు అన్నాడతను. యు ఆర్ రైట్ అందామె. ప్రేమ, ఇవాళ నుంచి నీతో చెప్పినట్టు నా భార్యకు ట్రీట్మెంట్ ప్రారంభించాను. ఆమె మౌనంగా నిద్రపోతోంది అన్నాడతను. ఆమె రేపు లేస్తుందా? అతడు నవ్వాడు. రేపు నేను లేవనిస్తేగా మరో ఇంజెక్షన్ ఇచ్చేస్తాను. ఆమె అనారోగ్యంగా ఉంది, ఎవ్వరూ ఆమె గదిలోకి వెళ్ళకూడదని చెప్తాను. పేరుకి డాక్టర్ కూనయ్య ట్రీట్మెంట్లో ఉంటుందామె. ఇదంతా వింటుంటే నాకు భయంగా ఉంది అంది ప్రేమ. ప్రేమ, ఎంతవరకు ప్రేయసీ ప్రియులకు అడ్డొచ్చిన వాళ్లను చంపేసింది లోకం. ఇప్పుడు ప్రేయసీ ప్రియులు వాళ్ల ప్రేమకు అడ్డొచ్చిన వాళ్లను నిర్మూలించి కసి తీర్చుకోవాలి. మీరు ఇక్కడికి వెంటనే రండి అందామె. నీ భర్త లేస్తాడేమో. మీరిచ్చిన ట్యాబ్లెట్ పాలల్లో కలిపి ఆయనకి ఇచ్చాను. పాలు దాగి ఆవలిస్తూ ఆయన నిద్రపోయారు. పొద్దుడి దాకా లేవరు అందామె. ప్రేమ, వస్తున్నాను అన్నాడతను. రిసీవర్ పెట్టేసి ధనుంజయరావు కిందకి దిగి తన కారు వైపు వేగంగా వెళ్ళాడు. వారం రోజుల నుంచి రాధ కోమాలా ఉంటుంది. డాక్టర్ కూనయ్య వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఆమె గదిలోకి ధనుంజయరావు తప్ప ఎవ్వరూ వెళ్ళడం లేదు. ఒకరోజు రాత్రి భోజనం చేస్తుండగా అతడి 2 పిల్లలు అమ్మను గురించే అడిగారు. అమ్మకి ఎలా ఉంది అడిగిన 6 ఏళ్ల విజయ. అమ్మ ఇక్కడకు రాదా అడిగాడు 4 ఏళ్ల నగేష్. ధనుంజయరావు వాళ్ల వైపు నవ్వుతూ చూశాడు. మీ అమ్మ ఆరోగ్యం త్వరలో బాగుపడుతుంది. డాక్టర్ కూనయ్య ఆమె కోసం ఎంతో పాటుపడుతున్నారు అన్నాడతను. అమ్మను మేము చూడొచ్చా అని అడిగింది విజయ. తప్పక చూడొచ్చు. భోజనం అయ్యాక నేను మిమ్మల్ని ఆమె గదిలోకి తీసుకెళ్తాను అన్నాడతను. భోజనాలు అయ్యాక పిల్లల్ని ఆమె గదిలోకి తీసుకెళ్ళాడు అతను. రాధ మగత నిద్రలో ఉంది. పిల్లలు ఆమెను చూస్తూ నిలబడ్డారు. ఇప్పుడు మీరు మీ గదికెళ్ళి హాయిగా నిద్రపోండే. మీ అమ్మ ఆరోగ్యం త్వరలో బాగుపడిపోతుంది అన్నాడతను. ఆయా పిల్లల్ని తీసుకుని వాళ్ళ గది వైపు వెళ్ళిపోయింది. ఆ రోజు ఆదివారం రాత్రి ఎప్పుడో రాధ మరణించింది. పొద్దుటే డాక్టర్ కూనయ్య వచ్చి ఆమెను చూశాడు. చనిపోయిందని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. ధనుంజయరావు తన పిల్లల్ని ముందు పెట్టుకొని ఏడుస్తూ కూర్చున్నాడు. అనేక మంది వచ్చి శవాన్ని చూసి వెళ్ళిపోయారు. ప్రేమ విచారవదనంతో వచ్చింది. ధనుంజయరావు ఆమె వంక ఏడుస్తూ చూశాడు. ప్రేమ,
నువ్వు ఇవాళ ఇక్కడే ఉండు, నన్ను వదిలి వెళ్ళిపోకే అన్నాడు తగ్గు స్వరంతో. అతడు చుట్టూ అనేక మంది ఉన్నారు. రాధ నా భార్యగా 10 ఏళ్ల పాటు జీవించింది, నాకు 2 పిల్లల్నిచ్చింది, ఆమెను నేను మర్చిపోలేను అన్నాడతను అందరూ వినేటట్టు. సూర్యాస్తమయం అయ్యే లోపల వ్యాన్లో ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకుపోయారు. వేలాది ప్రజల సమక్షంలో రాధ శరీరం దహనం చేయబడింది. చీకటి పడ్డాక ధనుంజయరావు ఇంటికి తిరిగొచ్చాడు. ప్రేమ అతడి కోసం అక్కడే వేచుంది. ప్రేమను తన పడగదిలోకి తీసుకెళ్ళాడు అతను. నవ్వుతూ ఆమె వైపు చూశాడు. ప్రేమ, మన ప్రేమకు అడ్డంగా నిలబడిన నా భార్య వెళ్ళిపోయింది అన్నాడతను. ఆమె అతడి వైపు నవ్వుతూ చూసింది. మొదట్లో నేను భయపడ్డాను, ఎవ్వరూ అనుమానించకుండా మీరు ఆమెను పంపగలిగారు అందామె. ధనుంజయరావు ఆమెను కౌగిలించుకొని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ప్రేమ, నువ్వు నాతో ఇక్కడ ఈ భవనంలో ఉండాలి. నా భర్త ఉండగా అది సాధ్యం కాదు అందామె. నీ భర్తకు కూడా రాధకిచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. నాకు భయంగా ఉంది అందామె. నీకు నా మీద నమ్మకం ఉందా? ఉంది. అయితే అంతా నాకు వదిలే, ఏం చేయాలో నేను చూస్తాను. మీరు చెప్పినట్టే చెయ్యండి అందామె. రాత్రి 10 దాటాక అతడు కారులో తీసుకెళ్లి ఆమెను ఇంట్లో దింపాడు. ఆమె వెళ్తూ వెనక్కు తిరిగి అతడి వైపు చూసింది. అతడు బై బై చెప్పాడు. కారును వెనక్కి తిప్పి అతడు గేటు దాటి పోనిచ్చాడు. ఇప్పుడు అతడికి ఆనందంగా ఉంది. ఏదో బండెడు కష్టాల నుంచి బయటపడినట్టు భావిస్తూ అతడు కారును పోనిచ్చాడు. గదిలో లైట్ వెలుగుతోంది. పరుపు మీద అతడికి ఎదురుగా కూర్చుంది ఆమె. అతడు ఆమె వైపు సూటిగా చూశాడు. ప్రేమ, నిన్ను ప్రేమించి నేను పెళ్ళాడాను. కొంతకాలం పాటు మన జీవితం సుఖంగానే సాగింది. కానీ ఇప్పుడు ఎన్నో లోపాలు కనిపిస్తున్నాయి నాకు అన్నాడతను. ఆమె మాట్లాడలేదు. ప్రేమ, ఒకరోజు ఒక ఉంగరం నాకు చూపించి రూపాయికి కొన్నాను అన్నావు. ఆ ఉంగరం తీసుకెళ్ళి నేను పాపాలాలకి చూపించాను. దాని వెల 1,10,000 ఉంటుందని పాపాలాలు చెప్పాడు. ఆ ఉంగరం గురించి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? ఆమె మాట్లాడలేదు. ప్రేమ, ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు ఏం చేసినా నేను ఆనందిస్తాను. నువ్వు ఈ లోకంలో విజయాన్ని సాధించినందుకు నేను సంతోషిస్తున్నాను. మీతో అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించండి. ఆ డైమండ్ రింగ్ను మా బాస్ సింగపూర్లో కొని తెచ్చి నాకు ఇచ్చారు. మరో నకిలీ రింగు కూడా ఆయనే ఇచ్చారు అందామె. అతడు ఆమె వైపు చూశాడు. ఈ ఇంటికి నువ్వు అద్దె ఎంత ఇవ్వాలి అడిగాడు అతను. నాకు ఇంకా తెలియదు. ప్రేమ, నిజం చెప్పు. నన్ను చూసి భయపడి అబద్ధం చెప్పకు. నీ తోవకి నేను అడ్డం రాను. అవసరమైతే నీకు పూర్తిగా స్వేచ్ఛ చేకూర్చి నేను బయటికి పోగలను. ఆమె తీవ్రంగా ఆలోచిస్తోంది. అతడు ఆమె వైపే చూస్తున్నాడు. ప్రేమ, ధనుంజయరావుకి నీ నుంచి ఏం కావాలి మెల్లిగా ప్రశ్నించాడు అతను. నేనంటే ఆయనకి ఎంతో ప్రేమ. నేను లేకుండా ఆయన బ్రతకలేడు. ఈ ఇల్లు నా పేర ఆయన కొన్నారు అంది ఆమె ధైర్యంగా. అతడు ఆమె చేయబట్టుకున్నాడు. నిజం చెప్పినందుకు నేను మెచ్చుకుంటున్నాను. నాకంటే 1000 రెట్లు గొప్పవాడు. నిన్ను అంతగా ప్రేమిస్తున్నందుకు సంతోషం. కానీ నువ్వు అతడి ఉంపుడు గెత్తగా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను. అటుపైన ఆయనతో నీ పెళ్ళి అయ్యేటట్టు చూస్తాను. నేను ఎల్లప్పుడూ కోరేది నీ ఆనందమే అన్నాడతను. అతడి వంక ఆమె ఆశ్చర్యంగా చూసింది. టెలిఫోన్ మోగింది. ఆమె ఫోన్ వైపు వెళ్ళింది. రామచంద్రమూర్తి బాత్రూంలోకి వెళ్ళి తలుపులు దగ్గరగా మూశాడు. హలో అందామె. ప్రేమ, ఈ రాత్రి నుంచి నీ భర్తకు ట్రీట్మెంట్ ప్రారంభిస్తాను. 2 వారాల్లో అంతా అయిపోతుంది. అటుపైన మనం స్వేచ్ఛగా జీవించవచ్చు అన్నాడు ధనుంజయరావు. అదంతా అనవసరం అందామె. ప్రేమ, ఏమైంది? నా భర్తతో మన్ని గురించి అంతా చెప్పేశాను. ఆయన నా తోవకి అడ్డం రాను అన్నారు. మీరు ఇక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడవచ్చు అందామె. ప్రేమ, నీ భర్తని మెచ్చుకుంటున్నాను. మనం ముగ్గురం కూర్చొని మాట్లాడుకుందాం. ఏం చేయవలసిందో ఆలోచిద్దాం. వెంటనే రండి అందామె. రామచంద్రమూర్తి గదిలోకి వచ్చాడు. ఆయన ఇక్కడికి వస్తున్నారు. మనం మాట్లాడి అంతా సెటిల్ చేసేద్దాం అందామె. గుడ్. మనలా ఇతరులు తమ సమస్యలను పరిష్కరించుకోగలిగితే ఈ లోకంలో పోట్లాటలు హత్యలు ఉండవు అన్నాడతను నవ్వుతూ. పోర్టుగోలో కారాపి ధనుంజయరావు హుషారుగా కిందకి దిగాడు. ముందు తలుపు తెరిచింది. అతడు మెట్లెక్కి పైకెళ్ళాడు. ప్రశాంతంగా లైట్ వెలుగుతోంది. పడగదిలోకి ప్రవేశించాడు. అక్కడ దృశ్యాన్ని చూసి ఠారెత్తిపోయాడు.
గుండె దడదడా కొట్టుకుంది. రక్తపు మడుగులో ప్రేమ వెల్లికిలా పడింది. పక్కనే పడున్నాడు రామచంద్రమూర్తి. అతడి కడుపులో కత్తి దిగి ఉంది. బయట నుంచి కారాగిన చప్పుడు వినపడింది. ఇన్స్పెక్టర్ రాజన్ 4 కానిస్టేబుల్స్తో గదిలోకి వచ్చాడు. ఎక్కడి నుంచి మాకెవరో ఫోన్ చేశారు అన్నాడు ఇన్స్పెక్టర్. నేల మీద పడున్న రామచంద్రమూర్తి మూలుగుతూ ఇన్స్పెక్టర్కి సౌజ్ఞ చేశాడు. ఇన్స్పెక్టర్ అతడి దగ్గరగా వెళ్ళాడు. ఏమైంది? ఎవరు పొడిచారు మిమ్మల్ని? రామచంద్రమూర్తి తన వేలు ధనుంజయరావు వైపు చూపించాడు. నా పెళ్ళాన్ని నన్ను పొడిచేశాడు ఆయనే అని అతడు పక్కకు పడ్డాడు. ఇన్స్పెక్టర్ రాజన్ అతడి నాడిని పరీక్షించాడు. నీరసంగా కొట్టుకుంటోంది. ఇతడిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నాడు ఇన్స్పెక్టర్ ఒక కానిస్టేబుల్తో. రామచంద్రమూర్తిని 2 పోలీసులు కిందకు మోసుకుపోయారు. కారు కదిలిన చప్పుడు బయట నుంచి వినపడింది. రక్తపు మడుగులో పడున్న ఆమెను పరీక్షించి ఇన్స్పెక్టరు ధనుంజయరావు వైపు చూశాడు. మీ పేరు? ధనుంజయరావు. వీళ్ళని ఎందుకు పొడిచి చంపారు? నేను చంపలేదు. నేను ఇక్కడికి వచ్చేసరికే వీళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. కొన ఊపిరితో ఆయన చెప్పిన మాటలకు కోర్టు ఎక్కువ విలువిస్తుంది అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ కత్తిపిడి మీద నా వేలిముద్రలు ఉండవు, చూడండి, పరీక్షించండి అన్నాడు. మీరు తుడిచిపారేస్తే ఉండకపోవచ్చు అన్నాడు అతను. నాకు ఈ హత్యలతో సంబంధం లేదు అన్నాడు ధనుంజయరావు కోపంగా. అది తర్వాత కోర్టులో తేలుతుంది. మర్డర్ చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా అన్నాడు ఇన్స్పెక్టర్ గంభీరంగా. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు ఉంటాయి, వినండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.